శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. శ్రీ గురు ఓం శ్రీ గురు ఓం సత్యము చిత్కళానిధి. అతిథులకు తెలుగు విజ్ఞాన సమితి సభ్యులు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక సుదినం. తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు వారి ఆవరణలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 9వ పీఠాధిపతి గారైన శ్రీ విశ్వ విజ్ఞాని బిరుదాంకితులు డాక్టర్ ఉమర్ అలీషా వారు రచించిన తెలుగు విజ్ఞాన జ్యోతి గ్రంథాన్ని కన్నడ భాషలో అనువాద గ్రంథంగా మలచి ఆవిష్కరణ మహోత్సవం మా తెలుగు విజ్ఞాన సమితి భవనం శ్రీకృష్ణ దేవరాయ కళామందిరంలో జరపడం మాకందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్య నేతగా, ఆంధ్ర భోజుడుగా పేరుగాంచిన శ్రీ కృష్ణదేవరాయలు వారు ఇటు తెలుగు అటు కన్నడ భాష కవులను, పండితులను ఆదరించి ఆముక్త మాల్యద అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా రచించిన మహారాజు. అందుకే ఈ ధనుర్మాసంలో పుణ్యకాలంలో అటువంటి ఒక చక్కటి ఆధ్యాత్మిక గ్రంథం కన్నడలో కూడా తీసుకుని రావడం, ఆ విశిష్ట ఆధ్యాత్మిక తెలుగు కన్నడ భాషలు విజ్ఞాన జ్యోతి గ్రంథ సంగమం ఇక్కడ జరగడం, ఈ వేదికపై తెలుగు కన్నడ సాహితీవేత్తల సమాగమం చెందడం బహుదా హర్షణీయం, అందరికీ ఎంతో ఆనందదాయకం. ఇక ముందుగా సాయి నిషిక శ్రీ చిన్నారిచే స్వాగత నృత్యం. Swami
అద్భుతమైన నృత్య ప్రదర్శనతో గురువర్యులకు విశిష్ట అతిథులకు పుష్పాలు సమర్పించుకుంటూ చిన్నారి శ్రీ నిషికా శ్రీ గురువర్యులను మరియు ఈనాటి అధ్యక్షులు ఆదరంగా స్వాగతిస్తున్నారు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసిన మా తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేటి విశిష్ట గౌరవ అతిథి ఆధ్యాత్మిక గురువులు విజ్ఞాన జ్యోతి తెలుగు పుస్తక రచయిత శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కరుణాప్రసాద్ గారిని కోరుతున్నాము. నేటి కార్యక్రమంలో మరి ఒక విశిష్ట గౌరవ అతిథి కన్నడ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అందుకున్న పద్మశ్రీ పద్మభూషణ్ వంటి దేశ అత్యుత్తమమైన పురస్కారాలు అందుకున్న కన్నడ నాటక రంగానికి చలనచిత్ర రంగానికి కన్నడ సాహిత్యానికి విశేష సేవలు అందించిన కన్నడ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులాధిపతిగా కన్నడ భాషాభివృద్ధికి పాటుపడిన శ్రీ చంద్రశేఖర కంబారా గారిని హృదయపూర్వకంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలను పుష్పగుచ్చంతో ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలండి. ఇక ఇంజనీరింగ్లో పట్టభద్రులై అమెరికాలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్లో సాంకేతిక మాస్టర్స్ డిగ్రీ చదివి ఉన్నతమైన ఉద్యోగాలను వదిలి సామాజిక సేవకై తమ జీవితాన్ని అంకితం చేసి జాయినింగ్ సంస్థ ద్వారా చిన్నపిల్లలకు విద్యలోనూ ఆరోగ్యంలోనూ మానసిక వికాసంలోనూ తోడ్పడుతూ మహిళా సాధికారత కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మాలూరికి చెందిన శ్రీ ధనంజయ రామకృష్ణప్ప గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాధవి గారు వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ వేదికపైకి స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలండి. ఇకపోతే ఈరోజు బుల్లితెర టీవీ మానవుల మనస్సులపై ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ధారావాహిక కథనాలు మనల్ని కట్టిపడేస్తున్నాయి. అందులోని సంభాషణలు మనలను మన జీవితాలలో మరింత ప్రభావితం చేస్తున్నాయి. అటువంటి సంభాషణలు వ్రాయడంలో కన్నడ భాషలో చతురత కలిగిన ఘనపాటి మన తెలుగువారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు. వారే ఈ విజ్ఞాన జ్యోతి గ్రంథాన్ని కన్నడ భాషలో అనువాదం చేసి పుణ్యం చేసుకున్నారు. ఈ గురువర్యులు ఆశీస్సులు లేనిదే అటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అనువాదం సాధ్యం కాదని వారే చెప్పి ఉన్నారు. అలాగే ఈరోజు వేదికపైకి తీసుకుని వచ్చిన విశిష్ట వ్యక్తులు కూడా వారి ఆహ్వానంపై ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరికీ మంచి మిత్రులు శ్రేయోభిలాషులు అయిన శ్రీ రామచంద్రమూర్తి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ వినయ్ గోపాల్ గారిని సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. తరతాళ ధ్వనులండి. ధన్యవాదాలు. బుల్లితెరపై మరి ఒక ఆసక్తిదాయకమైన కార్యక్రమం పిల్లలు పెద్దలు వృద్ధులు చూసేది పాడుతా తీయగా. మీరందరూ కూడా దానికి సుపరిచితులే. తెలుగులో కీర్తిశేషులు మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ కార్యక్రమానికి వారు వ్యాఖ్యానం ద్వారా వన్నె తెస్తే, ఇక కన్నడలో పాడుతా తీయగా కార్యక్రమానికి వన్నె తెచ్చిన వారు మా విజే నగేష్ గారు. ఈ కార్యక్రమానికి కూడా వారు అతిథిగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులండి. అలాగే శ్రీధర్ గారిని వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతించవలసిగా కోరుతున్నాము. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు తెలుగు విజ్ఞాన సమితి కళావేదిక ఆధ్యాత్మిక సాహిత్యం సంగీతం సామాజిక సేవ కలయిక. నేటి మానవ సమాజ వికాసానికి కావలసిన చతుర్థ ఆవశ్యకతలు. ఇక ఈ కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేయమని కోరుతూ పూజ్య గురువులు గురువుదేవులతో పాటు గౌరవనీయులైన అతిథులను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రకాశమాయంగా ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం.
మంగళకరంగా గురువర్యుల సువర్ణ హస్తాలతో అలాగే గౌరవనీయులైన అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. దేదీప్యమానంగా మంగళప్రదంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో సభాధ్యక్షులుగా విచ్చేసిన తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ శ్రీ ఏ రాధాకృష్ణరాజు గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 25వ సంవత్సరం ఆంగ్లనామ 25వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ఈ తరుణంలో కృష్ణదేవరాయ కళామందిరం వేదికగా ఈరోజు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాపురం నవమ పీఠాధిపతి పూజ్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు
రచించిన విజ్ఞాన జ్యోతి కావ్యాన్ని తెలుగు విజ్ఞాన సమితి కృష్ణదేవరాయ కళామందిరం వేదిక మీద ఆవిష్కరించడం చాలా గొప్ప వరంగా భావిస్తుంది. దాన్ని ముఖ్యంగా భారతదేశంలో సాహిత్యపరంగా సాహిత్య శిఖరం కన్నడ సాహిత్యానికి నాటక రంగానికి శిఖరాగ్రపైన సేవలు అందించిన నాకు పితృ సమానుడు పద్మభూషణ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర్ గంబార గారికి తల వంచి నమస్కరిస్తున్నాను. అలాగే పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రామాణికమైన ఈ మఠానికి చాలా విశిష్టమైన పేరుంది. అది మనకు చాలామందికి తెలియదు. ఆ మఠాన్ని సందర్శించిన మహనీయులు అందరూ కూడా మీ మఠాన్ని గురించి మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని కన్నడంలో అనువదించారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, తెలుగు భాష కన్నడ భాష దాని గురించి ఏ వేదిక నుంచి ఎవరు మాట్లాడినా ఒకటే, అన్నదమ్ములు అక్కచెల్లెలు సోదర భాషలు. దానికి తార్కాణం శ్రీకృష్ణదేవరాయ. రెండు భాషల్ని సరిసమానంగా సమపాలలో ప్రేమించి లాలించి ఆ సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన కృష్ణదేవరాయ కళామందిరంలో ఈ ఉత్సవం జరగడం చాలా సంతోషకరం. అలాగే ఎదతుంబి ఆడివన్ పాడుతా తీయగా నాకు అత్యంత ఆత్మీయుడు. దాన్ని ప్రవేశపెట్టి అటు తెలుగు ఇటు కన్నడ రెండు భాషల్లోనూ ఎంతోమంది గాయకుల్ని తీర్చిదిద్దిన నాకు ఆత్మీయుడు బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ, ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీరు ఎంత చక్కగా నిర్వహించారో మాకు తెలుసు. మీరు ఈ వేదిక మీద ఉండటం మాకు చాలా సంతోషం, ఆనందం. ధనుంజయ మాలూరు గారు సాహితీ మరియు సమాజ సేవకులుగా ఉంటూ ఇంజనీరింగ్ చేసి కూడా ప్రజాసేవలో విద్యార్థుల్ని ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళలో ఉన్న విజ్ఞానాన్ని పైకి తీసి వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్న ధనుంజయ మాలూరు గారికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు చెబుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షులు గంగరాజు గారికి, అలాగే ఆదికేశవ నాయుడు గారికి, నా సోదరులు వరదరాజు గారికి, నరసింహమూర్తి గారికి, మా మిత్రులు మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున, గోపీనాథ్ రాజు గారికి, స్వామి యొక్క ఎంతో అభిమానంతో విచ్చేసిన శిష్య బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను మొదటిసారిగా ప్రారంభమవుతున్న ఒక నెల రోజులుగా ఏ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. మా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరెడ్డి గారు నుంచుని ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ వర్మగారితో, విజయనగరం మన ఎన్టీపీ వర్మగారితో దీన్ని సాన్నిధ్యం చేసుకుని సహకారం చేసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అలాగే బెంగళూరులో వినయ్, కరుణాప్రసాద్, రూపిణి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిరూపించడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే మా మహిళా కార్యదర్శి లక్ష్మికి, మీ అందరికీ పేరు పేరున ఒకసారి స్వాగతం చెప్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు రెండు విషయాలు మీతో ప్రస్తాపన చేయాలి. ఒకటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు భారతీయ పరిశ్రమ కానీ ఇంకొకటి కానీ ఆర్థికంగా నిలదొకోవడానికి కారణభూతులైన మహనీయులు మన్మోహన్ సింగ్ గారు పరమపదించారు. వారికి
మనం నివాళులు అర్పించడం మన ధర్మంగా భావిస్తూ 2 నిమిషాలు వారి యొక్క ఆత్మశాంతి కోసం మౌనం ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. కొందరు మరణించినా జీవించే ఉంటారు, చిరంజీవిగా ఉంటారు. ఆ కోవకు చెందిన వారే డాక్టర్ మన్మోహన్ సింగ్. వారికి మరణం లేదు. మన దేశ ఆర్థిక శాస్త్రాన్ని చాణక్యునిలాగా పునర్రచన చేసి మన దేశాన్ని ఈరోజు ఈ శతాబ్దంలో 20వ శతాబ్దంలో పటిష్టంగా ఉండడానికి కారణభూతమైన మన్మోహన్ సింగ్ గారికి మీ అందరి తరపున ఇంకొకసారి జోహార్లు అర్పిస్తున్నాను. అలాగే ఇంకొక మంచి రోజు, మంచి శుభదినం మా చంద్రశేఖర్ కంబార్ గారికి చెప్పాలి. కువెంపు గారి జన్మదినోత్సవం కూడా ఈరోజు. మహాకవి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ఆ కోవలోనే జ్ఞానపీఠ పురస్కారం పొందిన చంద్రశేఖర్ కంబార గారు కూడా అక్కడ మాకు ఉండటం చాలా సంతోషం. సో ఈ విజ్ఞాన జ్యోతి పుస్తకాన్ని గురించి మీ అందరికీ పుస్తకం వస్తుంది, మీరు చదవచ్చు. డాక్టర్ ఉమర్ అలీ షా గారు ముత్తాత, ఆయన కూడా డాక్టర్ ఉమర్ అలీ షా గారు. వెంకయ్య నాయుడు గారి ప్రసంగంలో విన్నాను వారి యొక్క పీఠం యొక్క గొప్పతనాన్ని గురించి. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మీ పీఠానికి రావటం, మీ ముత్తాత గారి యొక్క జీవిత చరిత్ర సంగ్రహాన్ని పుస్తకంగా వారు విడుదల చేసి మాట్లాడిన మాటలు ఒకసారి నేను స్మరించుకుంటున్నాను. మీరు మీ మఠం ద్వారా చేసిన ఈ సేవలు చాలా గొప్పవి, విశిష్టమైనవి. ఇస్లాంలో ఉండే సుఫీతత్వానికి అద్వైత ఆధ్యాత్మిక తత్వానికి భేదం లేదు. రెండూ ఒకటే, మానవ సేవ, మాధవ సేవ. ఆ కాలం నుంచి షిరిడీ సాయిబాబా నుంచి పుట్టపర్తి సత్యసాయిబాబా వరకు అందరూ కోరుకునేది, చేసేది మానవ సేవ, మాధవ సేవ. ఆ దిశలో పయనిస్తున్న మీ మఠానికి, మిమ్మల్ని అనుసరిస్తున్న శిష్యవర్గానికి, మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరి తాతగారు అప్పటి రాజకీయ సభలో ఢిల్లీలో, అప్పుడు దాన్ని ఏమనేవారంటే, అప్పటికి ఇంకా మనకు స్వాతంత్రం రాలేదు, దానికి ముందున్న సభలో, శాసనసభలో తాతగారు సభ్యులుగా ఉండేవారని తెలిసింది. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. ఇప్పుడు చెప్తున్న ఉపన్యాసకులు, ఉవాచకులు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఆయన గురువు అని చెప్పుకోవచ్చు. అంతమంది గొప్ప పండితులు ఆయన. శతావధాని, మీ ముత్తాత గారు శతావధానం చేశారట. అంటే తెలుగు భాషకు ప్రావీణ్యతకు అగ్రపీఠాన్ని వేసి తెలుగు భాషను పోషించి మీ మఠంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్మించిన మీ ముత్తాత గారి పరంపరను మీరు ముందుకు తీసుకున్నారు. కాబట్టి మీకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాబట్టి ఈ మఠాన్ని, ఈ సాహిత్యాన్ని తెలుసుకోవాల్సింది ఈ తరానికి, ముందు తరానికి, నవతరానికి, అన్ని తరాలకు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీకు చెబుతూ, ఈ విజ్ఞాన జ్యోతి పుస్తకాన్ని, కన్నడ అనువాద గ్రంథాన్ని ఇక్కడ మనం ఈరోజు ఆవిష్కరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నప్పటికీ ఈ ఉదయం ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసే దిశగా ప్రయత్నం చేసిన మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనలు సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. జై హింద్, జై కర్ణాటక. ధన్యవాదాలండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చరిత్రను తెలియజేసే కన్నడ భాషా కరపత్రం విడుదల చేయవలసిందిగా సభను అలంకరించిన గౌరవ పెద్దలను కోరుకుంటున్నాం. ముఖ్య డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు మరియు సభను అలంకరించిన పెద్దల చేతుల మీదుగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చరిత్రను తెలియచేసే కన్నడ భాషా కరపత్రం విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము. కరతాళ ధ్వనులండి. ధన్యవాదాలు. ఉషా గారు పీఠం యొక్క విశిష్టతను అలాగే కరపత్రంలోని విషయంను తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ಶ್ರೀ ವಿಶ್ವವಿಜ್ಞಾನ ವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೀಠದ 9ನೆಯ ಪೀಠಾಧಿಪತಿಗಳಾದ ಡಾಕ್ಟರ್ ಉಮರಾಲಿ ಶಾ ಇರುವ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು.
ಹಾಗೆಯೇ ಸಭೆಯಲ್ಲಿ ಹಾಜರಾದ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಪೀಠದ ಒಂದು ಕಿರು ಪರಿಚಯವನ್ನು ಮಾಡಿಕೊಡಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತೇನೆ. ಆರ್ಯ ಮತ್ತು ಸೂಫಿ ಸಿದ್ಧಾಂತಗಳ ಸ್ಫೂರ್ತಿಯಿಂದ ಮನುಷ್ಯನ ಶ್ರೇಯೆ ಮತ್ತು ವಿಶ್ವ ಮಾನವ ಕಲ್ಯಾಣಕ್ಕಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವ ಪೀಠವಿದು. ಮಾಯೆ, ಮಂತ್ರ, ಮಾಟ, ಕ್ಷುದ್ರ ದೇವತೆಗಳ ಉಪಾಸನೆಗಳ ಜೀವನ ಶೈಲಿಯನ್ನು ಅಳವಡಿಸಿಕೊಂಡು ದೇವರೊಬ್ಬನೇ ಎಂಬ ಭಾವಿಸುತ್ತಾ ವಿನಯ, ವಿಧೇಯತೆ, ಪವಿತ್ರತೆ, ಅನುಭವ, ಆತ್ಮೀಯತೆಗಳ ಆದ್ಯತೆಯನ್ನು ನೀಡುತ್ತಾ ರಸಸ್ವರೂಪ ಮತ್ತು ತ್ಯಾಗಗಳ ಮಹತ್ವವನ್ನು ಬೆಳೆಸುತ್ತಾ ನಡೆಸಲಾಗುತ್ತಿರುವ ಮಹೋನ್ನತವಾದ ಪೀಠವಿದು. ಶ್ರೀಪೀಠದಲ್ಲಿ ಸದ್ಗುರುಗಳು ನೀಡುವ ಮಹಾಮಂತ್ರವನ್ನು ಪಡೆದಿರುವ ಸಾಧಕರು ಸರಳವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅನುಭವದ ಮೂಲಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿದ್ಯೆಯನ್ನು ಕಲಿಸಲಾಗುತ್ತದೆ. ಈ ತತ್ವಶೈಲಿಯಲ್ಲಿ ಸಾಧಕರು ವಿಶ್ವ ಮಾನವನಾಗಿ ವಿಶ್ವರೂಪಿಯಾಗಿ ಮೋಕ್ಷವನ್ನು ಪಡೆಯುವುದಕ್ಕೆ ತಕ್ಕ ರೀತಿಯಲ್ಲಿ ತಿದ್ದಿ ತೀಡಲಾಗುತ್ತದೆ. ಆಶ್ರಯಗಳು 80 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಗಳನ್ನು ಕಳಚಿಕೊಂಡು ಮನುಷ್ಯನಾಗಿ ಹೇಳಲಾಗುವ ಈ ಮಾನವತನನ್ನು ಈಶ್ವರನ ರಹಸ್ಯವನ್ನು ಅನುಭವದ ಮೂಲಕ ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಾಡುವುದು ಇದರ ವಿಶೇಷತೆ. ವಿಶ್ವ ಮಾನವರಿಗೆ ವಿದ್ಯೆ, ವಿಜ್ಞಾನ, ಸಭ್ಯತೆ, ಶಾಂತಿ ಮತ್ತು ಮುಕ್ತಿಗಳನ್ನು ನೀಡುವ ತಾತ್ವಿಕ ನಿಲುವಿನಿಂದ ಮನುಷ್ಯನಲ್ಲಿ ಭಾವಚೇತನವನ್ನು ಮೂಡಿಸಿ ಅರಿಷಡ್ವರ್ಗಗಳ ರೂಪದಲ್ಲಿ ಭಾವನೆಗಳ ಶಕ್ತಿಯನ್ನು ಸೋಲಿಸಿ ದಿನನಿತ್ಯದ ಜೀವನವನ್ನು ಸುಖ ಶಾಂತಿಗಳಿಂದ ಸಂತೃಪ್ತಿಯಾಗಿ ಕಳೆಯುವ ಹಾಗೆ ಮಾಡುವುದು. ಜಾತಿ, ಧರ್ಮ, ವರ್ಣ, ತಂಡ, ಪಂಗಡ, ಲಿಂಗ, ಬಡತನ, ಶ್ರೀಮಂತಿಗೆ ಮುಂತಾದ ಎಲ್ಲ ವ್ಯತ್ಯಾಸಗಳನ್ನು ಅಳಿಸಿ ಹಾಕಿ ಮನುಷ್ಯತ್ವವನ್ನು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವವನ್ನು ಬೆಳೆಸಿ ಸಂಪೂರ್ಣ ಮಾನವನಾಗಿ ರೂಪಿಸುವುದೇ ಈ ಪೀಠದ ಉದ್ದೇಶ. ಸ್ವಂತ ಲಾಭಕ್ಕಾಗಿ ಶಾಂತಿ, ಸೌಭಾಗ್ಯಗಳ ವಿಘ್ನಗಳನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾ ಕೊನೆಯ ಮಾನವನ ದಮನಕ್ಕೆ ಸಹಿತ ಹಿಂಜರಿಯದ ಸ್ವಾರ್ಥಿಗಳಿರುವ ಇಂದಿನ ಸಮಾಜದಲ್ಲಿ ಸಹಕಾರಗಳನ್ನು ನೀಡುವ ಸಹೃದಯ ಮಾನವರನ್ನು ತಯಾರು ಮಾಡುವುದೇ ಈ ಪೀಠದ ಗುರಿ. ಸೂರ್ಯಚಂದ್ರರು ಇರುವ ತನಕ ಪೀಠವು ಮುಂದುವರಿಯುತ್ತದೆ ಎಂಬ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದಿರುವ ಶ್ರೀಪೀಠವಿದು. ಈ ಪೀಠಕ್ಕೆ ಪೀಠಾಧಿಪತಿಗಳು ಹಿರಿಯ ಪುತ್ರನೇ ಮುಂದಿನ ಪೀಠಾಧಿಪತಿಯಾಗಬೇಕೆಂಬ ಆನುವಂಶಿಕತೆಯನ್ನು ಪಡೆದಿದೆ. ಹಾಗಾಗಿ ಇದು ತಾರೆಚಂದ್ರರು ಇರುವವರೆಗೂ ಮಿನುಗುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. ಇದರ ತತ್ವವು ವಿಶ್ವ ಮೂಲೆಗೂ ಹರಡುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. ಮನುಷ್ಯರ ಸುಖ ಶಾಂತಿಗಳಿಂದ ನೆಮ್ಮದಿಯಾಗಿ ಜೀವನವನ್ನು ಕಳೆಯುವ ಹಾಗೆ ಮಾಡುವುದು ಶ್ರೀಪೀಠದ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ. ಮಹಾಮಂತ್ರದ ವಿಶೇಷತೆಗಳು. ಈ ಪೀಠದಲ್ಲಿ ಮಹಾಮಂತ್ರವನ್ನು ಪಡೆದ ಕ್ಷಣದಿಂದ ಕೊನೆಯ ಉಸಿರನ್ನು ಬಿಡುವ ತನಕ ತನ್ನ ವೃತ್ತಿ, ಪ್ರವೃತ್ತಿ, ಸಂಸಾರ ಬಾಧ್ಯತೆಗಳನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಲೇ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವನವನ್ನು ಸಹ ನಡೆಸಬಹುದು. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸತತವಾಗಿ ಮಹಾಮಂತ್ರವನ್ನು ಮನನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿರಬೇಕು. ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿನ ಜೀವಾಣುಗಳೆಲ್ಲ ಈಶ್ವರನ ರಸಸ್ವರೂಪವಾದ ಶಕ್ತಿ ಹೊರಹೊಮ್ಮುತ್ತದೆ. ದಿನನಿತ್ಯ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಬೆನ್ನಟ್ಟಿ ಬರುವಂತಹ ಕಷ್ಟಕೋಟಲೆಗಳು, ತೊಂದರೆಗಳು, ಸಮಸ್ಯೆಗಳು ಕಾಟದಿಂದ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುವುದು ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಒಂದೇ. ಇಹಲೋಕದಲ್ಲಿ ಭುಕ್ತಿ, ಸಂತೃಪ್ತಿ, ಆರೋಗ್ಯ, ಆಯುಷು ಮುಂತಾದಗಳಿಂದ ಜೀವನವನ್ನು ಸಾಗಿಸುವುದಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಡುತ್ತದೆ. ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸತತವಾಗಿ ನಿರಂತರ ನೆಮ್ಮದಿಯನ್ನು ನೀಡುತ್ತಾ ಇಷ್ಟೊಂದು ವಿಶೇಷತೆಗಳು ಪಡೆದಿರುವ ಅವಕಾಶವು ಬೇರೆಲ್ಲಿಯೂ ಸಿಗುವುದಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಶ್ರೀಪೀಠವು ನಡೆಸುವ ವಿಶೇಷ ದಿನಗಳಲ್ಲಿ, ಹಬ್ಬದ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಮಹಾಮಂತ್ರವನ್ನು ನೀಡಲಾಗುತ್ತದೆ. ನಿನ್ನ ಮೋಕ್ಷವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲೇ ಇದೆ. ಭಗವಂತನು ನಿನ್ನಲ್ಲಿಯೇ ಇದ್ದಾನೆ. ಹಾಗಾಗಿ ನಿನ್ನ ಮೋಕ್ಷವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿಯೇ ಇದೆ ಎಂದು
ಸದ್ಗುರುಗಳು ಆಶ್ರಯವನ್ನು ಪಡೆದು ಈ ರಹಸ್ಯವನ್ನು ತಿಳಿದು ಆತ್ಮಜ್ಞಾನಿಯಾಗಬೇಕೆಂಬುದೇ ಈ ಶ್ರೀಪೀಠದ ಕರೆಯೋಲೆ. ಸದಸ್ಯರ ವೃತ್ತಿ ಸಂಸಾರಗಳನ್ನು ಬಿಡಬೇಕಾಗಿಲ್ಲ. ಆತ್ಮ ಸಾಕ್ಷಾತ್ಕಾರ ಮತ್ತು ಜೀವನ್ಮುಕ್ತಿಗಳು ಪಡೆಯುವುದಕ್ಕಾಗಿ ಶ್ರೀಪೀಠದ ಸದಸ್ಯರು ಅವರ ವೃತ್ತಿ ಸಂಸಾರ ಬಾಧ್ಯತೆಗಳನ್ನು ಬಿಟ್ಟುಕೊಡಬೇಕಾಗಿಲ್ಲವೆಂದು ಶ್ರೀಪೀಠವು ನಿಯಮ. ಆಧ್ಯಾತ್ಮಿಕವು ಜೀವನದ ಒಂದು ಅಂಗವೇ ಎಂದು ಈ ಪೀಠವು ಭಾವಿಸುತ್ತದೆ. ಸಾಮಾನ್ಯ ಜೀವನ. ಈಶ್ವರನ ರಸಸ್ವರೂಪಿಯಾದ ಪೀಠಾಧಿಪತಿಗಳು ಸಾಮಾನ್ಯ ಮನುಷ್ಯನ ಹಾಗೆಯೇ ಜೀವನವನ್ನು ಕಳೆಯುತ್ತಾ ಶಿಷ್ಯರಿಂದ ಕಷ್ಟ ಸುಖಗಳ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾ ಅವರ ಅಜ್ಞಾನವನ್ನು ನೀಗಿಸಿ ಪ್ರೇಮಾಮೃತವನ್ನು ನೀಡುತ್ತಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುತ್ತಾ ಮಾನವನನ್ನು ಜೀವನ್ಮುಕ್ತರನ್ನಾಗಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸಮಾಜವನ್ನು ಉದ್ಧರಿಸಿ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಚೇತನವನ್ನು ನೀಡುತ್ತಿರುವ ಮಹನೀಯರು ಈ ಪೀಠಾಧಿಪತಿಗಳು. ಶ್ರೀಪೀಠದ ಇತಿಹಾಸ. ಶ್ರೀಪೀಠಾಧಿಪತಿಗಳು ಮೊದಲು ಪಾರ್ಶಿಕ ದೇಶದ ಬಗ್ದಾದಿನಿಂದ ಹೊರಟು ಬಾಬರ್ ಕಾಲದಲ್ಲಿ ಅಂದರೆ 1472 ಇಸವಿಯಲ್ಲಿ ದಿಲ್ಲಿ ನಗರಕ್ಕೆ ಬಂದರು. ಬಾಬರ್ನಿಂದ ಹಿಡಿದು ಔರಂಗಜೇಬಿನ ಕಾಲದ ತನಕ ಮೊಘಲ್ ಚಕ್ರವರ್ತಿಗಳ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರುಗಳಾಗಿ ಮಾರ್ಗದರ್ಶನವನ್ನು ನೀಡಿದರು. ಔರಂಗಜೇಬಿನ ಮತದುರಹಂಕಾರದಿಂದ ಅಂದಿನ ಗೋಲ್ಕೊಂಡ ನವಾಬು ತಾನೀಶಾ ಕರೆಯನ್ನು ಆಲಿಸಿ ದಿಲ್ಲಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೈದರಾಬಾದಿಗೆ ಬಂದರು. ಶಹ ಆಲಂ ಎಂಬ ಚಕ್ರವರ್ತಿಯು ತುನಿ ಎಂಬ ಊರಿನಲ್ಲಿ ಇವರಿಗೆ ಜಾಗೀರನ್ನು ನೀಡಿದರು. ಅಲ್ಲಿಯೇ ಸ್ವಲ್ಪ ಕಾಲವಿದ್ದು ಆನಂತರ ಪಿಠಾಪುರಂ ಎಂಬ ಊರಿಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ಬೇರೂರಿಕೊಂಡರು. ಹೀಗಾಗಿ 552 ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಅವತಾರ ಪುರುಷರಾಗಿರುವ ಶ್ರೀ ಪೀಠಾಧಿಪತಿಗಳು ವಿಶ್ವ ಮಾನವನ ಶ್ರೇಯಕ್ಕಾಗಿ ತತ್ವಬೋಧನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಅಭೌತಿಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಶಿಷ್ಯಂದಿರಿಗೆ ಪ್ರಸರಿಸುತ್ತಲೇ ಇದ್ದಾರೆ. ಮೊದಲನೆಯ ಪೀಠಾಧಿಪತಿ ಬ್ರಹ್ಮಋಷಿ ಮೊಹಿದ್ದೀನ್ ಕಬೀರ್ ಅವರು ಮದೀನಾದಿಂದ ಬಂದಿರುವ ತತ್ವವಾದಿಗಳು ಬಹಳ ಪ್ರಾಚುರ್ಯವನ್ನು ಪಡೆದು ಪ್ರಸಿದ್ಧರಾಗಿದ್ದರು. ಅನಂತರ ಅವರ ಹಿರಿಯ ಮಗನಾದ ಬ್ರಹ್ಮಋಷಿ ಶ್ರೀ ಮದರ್ ಶಾ ದ್ವಿತೀಯ ಹಾಗೂ ಹಸ್ವೀನ್ ಶಾ ತೃತೀಯ, ಕೆಹನ್ ಶಾ ವಾಲಿ ಚತುರ್ಥಿಗಳಾಗಿ ಈ ಪೀಠಾಧಿಪತಿಗಳಾಗಿ ಕಾರ್ಯಭಾರವನ್ನು ನಿರ್ವಹಿಸಿದರು. ಚತುರ್ಥಿ ಪೀಠಾಧಿಪತಿಯಾದ ಕೆಹನ್ ಶಾ ವಾಲಿ ಅವರು ತೆಲುಗಿನಲ್ಲಿ ಈಶ್ವರ ಪರಿಣಾಮವನ್ನು ತಿಳಿಸಿ ತತ್ವಗ್ರಂಥವು ಕಲ್ಕಿ ಭಾಗವತಂ ಎಂದು ಬರೆದರು. ತಮಟ ಹಾಡುಗಾರರು ಇಂದಿಗೂ ಆ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡುತ್ತಿರುತ್ತಾರೆ. ಪಂಚಮಿ ಪೀಠಾಧಿಪತಿ ಬ್ರಹ್ಮಋಷಿ ಮೊಹಿಯುದ್ದೀನ್ ಬಾಷಾರವರು ಪಾರ್ಸಿ, ಸಂಸ್ಕೃತ, ತೆಲುಗು ಪಂಡಿತರು. ಸ್ವಾನುಭಾವಗಳಿಂದ ತಿಳಿಯಬಹುದಾದ ಮಹಾನ್ ತತ್ವ ರಹಸ್ಯಗಳನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಪರತತ್ವ ಕೀರ್ತನಲವು ಎಂಬ ಹೆಸರಿನಲ್ಲಿ ರಚಿಸಿದ್ದಾರೆ. ಷಷ್ಠಮಿ ಪೀಠಾಧಿಪತಿಗಳಾದ ಬ್ರಹ್ಮಋಷಿ ಶ್ರೀ ಉಮರಾಲಿ ಶಾ ಸಂಸ್ಕೃತ, ತೆಲುಗು, ಪಾರ್ಸಿ, ಉರ್ದು, ಅರಬಿ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಮಹಾನ್ ಪಂಡಿತರು. ಮಧುರ ಭಾಷಾ ಕವಿಶೇಖರ ಮತ್ತು ಮೌಲಿ ಬಿರುದುಗಳನ್ನು ಪಡೆದವರು. ಶತಾಧಿಕ ಕಾವ್ಯಕರ್ತ, ಶತಾವಾದಿ, ದಶಪಾರಿಷಿಕ ಗ್ರಂಥಗಳ ಅನುವಾದಗಳನ್ನು ಇವರು ಮಾಡಿದ್ದಾರೆ. ಸ್ವತಂತ್ರ ಹೋರಾಟಗಾರರೂ ಹೌದು. ಭಾರತ ಶಾಸನ ಸದಸ್ಯರು, ಸಮಾಜ ಸುಧಾಕರರು. ಇವರ ಇತಿಹಾಸವನ್ನು ಗುರುತಿಸಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಅಕಾಡೆಮಿ ಆಫ್ ಅಮೆರಿಕಾ ಅವರು ಡಾಕ್ಟರ್ ಆಫ್ ಲಿಟ್ರೇಚರ್ ಪದವಿ ನೀಡಿದರು. ಇವರು ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ವಿಲಾಸಮು, ಸೂಫಿ ವೇದಾಂತ ದರ್ಶನಮು, ಖಂಡಕಾವ್ಯములు ಮುಂತಾದ ತತ್ವ ಗ್ರಂಥಗಳನ್ನು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕಾದಂಬರಿಗಳು, ನಾಟಕಗಳು ಸಹ ಬರೆದಿದ್ದಾರೆ. ಇವರು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾಡಿದ ಸಾಕಷ್ಟು ಪ್ರಯೋಗಗಳು ಕವಿಪಂಡಿತೆಯರ ಮೆಚ್ಚುಗೆಯನ್ನು ಪಡೆದಿದೆ. ಇವಾಗ ಸದ್ಯದ ಪೀಠಾಧಿಪತಿಗಳಾದ ಡಾಕ್ಟರ್ ಉಮರಾಲಿ ಶಾ ರವರು 1989 ಇಸ್ವಿಯಿಂದ ಪೀಠಾಧಿಪತಿ ಬಾಧ್ಯತೆಗಳನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಈಶ್ವರ ಸಂಭೂತರಾದ ಪೀಠದ ತತ್ವವನ್ನು ಜಗತ್ತಾದ್ಯಂತ ಹರಡುವುದಕ್ಕಾಗಿ ತತ್ವಜ್ಞಾನಮು ಎಂಬ ಮಾಸಪತ್ರಿಕೆಯನ್ನು ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ. ಇದಲ್ಲದೆ ಸದ್ಯದ ಪೀಠಾಧಿಪತಿಗಳು ಉಮರಾಲಿ ಶಾ ರೂರಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಟ್ರಸ್ಟನ್ನು ಸ್ಥಾಪಿಸಿ ಅದರಲ್ಲಿ ಹಲವು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಇವರ ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಅಮೆರಿಕದ ಡಾಕ್ಟರ್
ಕಾಮಿನೇನಿ ಫೌಂಡೇಶನ್ನವರು ಉತ್ತಮ ಸಾಮಾಜಿಕ ಸೇವಾ ಪುರಸ್ಕಾರವನ್ನು ನೀಡಿದರು. ಮದರ್ ಇಂಡಿಯಾ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ರವರು ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದು ಕಂದ ಎಂದ ಪುರಸ್ಕಾರವನ್ನು ನೀಡಿದರು. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಸರ್ಕಾರದಿಂದ ವಿಶೇಷಾದಿ ಪುರಸ್ಕಾರ, ಹೀಗಾಗಿ ಹಲವಾರು ಪುರಸ್ಕಾರಗಳನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಉಮರ್ ಅಲಿ ಶಾ ಗ್ರಂಥಗಳು ಸ್ವಲ್ಪ ಓದುತ್ತೇನೆ. ಶ್ರೀ ಮೊಹಿಯುದ್ದೀನ್ ರಸೂಲ್ ವಾರಿ ಚರಿತ್ರ, ದಾನವವಧ, ಮಹಾಭಾರತ ಕೌರವ ರಂಗము, ಸೂಫಿ ವೇದಾಂತ ಧರ್ಮము, అనసూయాదేవి కళ, ప్రభాత కథావళి, ಸ್ವರ್ಗಮಾತ, ತತ್ವ ಸಂದರ್ಶನము, ಹಾಗೆಯೇ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ಕಾಸ್ಮಿಕ್ ವಿಸ್ಡಮ್, ಪರ್ಸೆಪ್ಟ್ ಆಫ್ ಶಾ ಫಿಲಾಸಫಿ, ಲೈಟ್ ಆಫ್ ನಾಲೆಡ್ಜ್, ಹಾಗೆ ಹಿಂದಿಯಲ್ಲಿ ಶಾದರ್ಶನನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ. ಈಗ ಕನ್ನಡದಲ್ಲಿ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಒಂದು ಅನ್ನೋ ಪುಸ್ತಕವನ್ನು ಆವಿಷ್ಕರಿಸಿದ್ದಾರೆ. ಈ ಪೀಠದಲ್ಲಿ 104 ಶಾಖೆಗಳು ಇವೆ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ತುಂಬ ధన్యవాదాలు ఉమేష్ అవరే. ఇక ఈనాటి కార్యక్రమంలో మనందరం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కన్నడ విజ్ఞాన జ్యోతి పుస్తక ఆవిష్కరణ ప్రారంభం కాబోతున్నది. ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ చంద్రశేఖర కంబారా గారి సువర్ణ హస్తాల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాము. నేటి కార్యక్రమంలో మరియు విశిష్ట గౌరవ అతిథిగా వచ్చిన మన కన్నడ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అందుకున్న పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు కన్నడ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉప కులాధిపతిగా కన్నడ భాషాభివృద్ధికి పాటుపడుతున్న కురువృద్ధులు శ్రీ చంద్రశేఖర కాంబారా గారి చేతుల మీదుగా, వారి సువర్ణ హస్తాల మీదుగా, గురువర్యుల సువర్ణ హస్తాల మీదుగా, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవ అతిథుల హస్తాల మీదుగా కన్నడ విజ్ఞాన జ్యోతి పుస్తకం ఆవిష్కరణ. ఈనాటి ఈ కార్యక్రమంలోని ముఖ్య అంశం, అందరూ కొరతాల ధ్వనులతో మీ హర్షాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈనాటి వేదికను అలంకరించిన పెద్దలను శ్రీ చంద్రశేఖర కంబారా వారిని సన్మానించవలసిందిగా వేదికపై కూర్చుని ఉన్న గురువర్యులను, వారితో పాటు అతిథులను కూడా కోర్చడమైంది. శ్రీ చంద్రశేఖర కాంబారా వారు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో మంగళకరంగా కార్యక్రమంలో కన్నడ విజ్ఞాన జ్యోతి పుస్తక ఆవిష్కరణ గావించిన వారికి సన్మానం చేసుకోవడం నిజంగా మన అందరి అదృష్టం. అలాగే అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. కరతాళ ధ్వనులండి. ధన్యవాదాలండి. అన్ని ఆయన చేతులు అన్నీ తీసుకోండి. ధన్యవాదాలండి. ఇక పూజ్య గురుదేవులు ఉమర్ అలీ షా వారికి విశిష్ట అతిథి సభాధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని, ఈనాటి సభకు విచ్చేసిన గౌరవ అతిథులను శ్రీ ధనంజయ రామకృష్ణప్ప మాళూరి గారికి, శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారిని, శ్రీ విజే గణేష్ గారిని, గురువు గారికి ఆదర సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. గురువర్యులు ఈనాటి సభకు ఎంతో మంగళకరంగా ప్రారంభించి వారి సువర్ణ హస్తాలతో ఈనాడు కన్నడ విజ్ఞాన జ్యోతి పుస్తకావిష్కరణ గావించారు. వారిని ఈ విధంగా సన్మానించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారి అనుగ్రహం, ఆశీర్వాదం మీ అందరి యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గురువర్యులు ఉమర్ అలీ షా వారికి వేదికపై ఉన్న అతిథులు చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నది. ఇక డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమకు సభాధ్యక్షులు, గురువర్యులను శ్రీ ఉమర్ అలీ షా వారిని సభాధ్యక్షులను సన్మానించవలసిందిగా కోరుతున్నాము.
కరతాళ ధ్వనులండి. పెద్దలను గౌరవించుకునే భాగ్యము మనందరికీ కలగడం ఎంతో ఆనందదాయకం. ధన్యవాదాలండి. ఇక శ్రీ ధనంజయ మాలూరు గారిని వేదికపై ఉన్న అతిథులు అలాగే గురువర్యులు అందరూ సన్మాన సత్కారంతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ ధనంజయ మాలూరు గారిని సత్కరిస్తున్నారు వేదికపై ఉన్న గురువర్యులు అలాగే సభాధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు. కరతాళ ధ్వనులండి. ఈ ఆనంద సమయంలో ఇప్పుడు మనం సన్మానించుకోబోతున్నాం శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారిని. వేదికపై ఉన్న గురువర్యులచే వారి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా పెద్దలను కోరడమైనది. శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు మనందరికీ సుపరిచితులే. ఎంతో ఆనందకరంగా ఉంది. కన్నుల పండుగగా సంబరాలతో వారిని గౌరవించుకోవడం మనకి ఎంతో ఆనందదాయకం. ఇక తర్వాత రాబోతున్న వారు శ్రీ విజే నగేష్ గారు. విజే నగేష్ గారిని గౌరవ పెద్దలు గురువర్యులు అతిథులు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక మా తెలుగు విజ్ఞాన సమితి కార్యవర్గ సభ్యులు గురువర్యులను సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గౌరవ సత్కారం గురువర్యులకు శ్రీ ఉమర్ అలీషా వారికి తెలుగు విజ్ఞాన సమితి కార్యవర్గ సభ్యులందరూ గౌరవ సత్కారంతో సన్మానిస్తున్నారు. గురువు గారి పట్ల ఉన్న మీ భక్తి శ్రద్ధలు మీ కరతాళ ధ్వనుల ద్వారా ఒక్కసారి ఈ వేదికను ప్రతిధ్వనించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలండి. శ్రీ చంద్రశేఖర కంబారా వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకోవడమైంది. ಸನ್ಮಾನ್ಯ ಬಂಧುಗಳೇ, ಭಗಿನಿಯರೇ, ಮೇಲೆ ಕುಳಿತ ನನ್ನ ಆತ್ಮೀಯ ಮಿತ್ರರೇ, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೇನು ಮಾತಾಡಬೇಕು ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆಂತಂದರೆ ಭಾಳ ಸಂತೋಷವಾಗಿದೆ ನನಗೆ. ಯಾಕೆ ಸಂತೋಷ ಅಂತೇಳಿತಂದರೆ ಈ ಥರದ ಒಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ನಾಡಿನ ಉತ್ತಮರನ್ನು ಸನ್ಮಾನ ಮಾಡೋದಿದೆಯಲ್ಲ, ಭಾಳ ಒಳ್ಳೆಯ ಭಾಳ ಅದ್ಭುತವಾದಂಥ ಕಲ್ಪನೆ ಇದು. ಇವ್ರ ವಿಷಯ ನಮಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಈಗ ಇವ್ರ ವಿಷಯ ಗೊತ್ತಾಯಿತು. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿಯಾಗಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ತೆಲುಗಿನ ಬಗೆಗೆ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾದಂಥ ಪ್ರೀತಿ ಉಂಟಾಯಿತು. ನಮ್ಮ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಕನ್ನಡ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅದು ತೆಲುಗು ಯೂನಿವರ್ಸಿಟಿ ಇದ್ದಂಗಿದೆ ಅಲ್ಲಿ. ಆದರೆ
ಕನ್ನಡ ತೆಲುಗಿನ ಸಹವಾಸದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೀತಾ ಇದೆ. ಆಮೇಲೆ ಚೆನ್ನಾಗಿ ಸ್ನೇಹ ಸಂಪಾದನೆ ಮಾಡಿದೆ. ಆಮೇಲೆ ತೆಲುಗಿನ ಸಾಹಿತ್ಯ ನಮಗೆ, ನಮ್ಮ ಸಾಹಿತ್ಯ ತೆಲುಗಿಗೆ ಮುಟ್ಟಿಸೋದ್ರಲ್ಲಿ ಭಾಳ ಯಶಸ್ವಿಯಾಗಿದೆ. ಅಲ್ಲಿ ತೆಲುಗಿನ ಚೇರಿದೆ. ಆಮೇಲೆ ತೆಲುಗಿನ ಬಗೆಗೆ ನಾವು ಚರ್ಚೆ ಮಾಡ್ತೀವಿ, ಡಿಸ್ಕಷನ್ ಮಾಡ್ತೀವಿ. ಬೇಕಾದಷ್ಟು ಗಿವ್ ಆ್ಯಂಡ್ ಟೇಕ್ ಭಾಳ ಬೇಕಾದಷ್ಟು ಇದೆ ಅಲ್ಲಿ. ಹಾಗೆ ನನ್ನ ಮಿತ್ರ ಪ್ರತಿ ವರ್ಷ ಮಾಡ್ತಾರೆ ಇಂಥದ್ದನ್ನು. ಈ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗಿನ ಈ ಸಂಬಂಧವನ್ನು ಬೆಸೆಯೋದಕ್ಕೆ ಎಷ್ಟು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಈ ವ್ಯಕ್ತಿ ಅಂತೇಳಿ ತಂದರೆ ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷವಾಗ್ತದೆ. ಇವರನ್ನು ಮೊದಲು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಇವರನ್ನೇ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಕನ್ನಡಿಗರೆಲ್ಲ ಸೇರಿ ಅವರನ್ನೇ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. ಇಂಥ ಒಬ್ಬ ಅದ್ಭುತವಾದಂಥ ಸ್ನೇಹಿತನನ್ನು ಪಡೆದ ನಾನೇ ಧನ್ಯ. ನನಗೆ ನಾನೇ ಶಭಾಷ್ ಹೇಳ್ಕೊಳ್ತಾರೆ. ಆಮೇಲೆ ಕನ್ನಡಿಗರೆಲ್ಲ ಕೃತಜ್ಞರಾಗಿದ್ದೇವೆ ನಿಮಗೆ. ಕನ್ನಡಿಗರನ್ನು ಪ್ರತಿ ವರ್ಷ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಕನ್ನಡಿಗರನ್ನು ಸನ್ಮಾನಿಸ್ತಾರೆ. ಕನ್ನಡದ ಬಗೆಗೆ ಅನೇಕ ತೆಲುಗರಲ್ಲಿ ನಾಲೆಜ್ ಹುಟ್ಟಿಸ್ತಾರೆ. ಅವ್ರ ಬಗೆಗೆ ಕನ್ನಡಿಗರ ಬಗೆಗೆ ಪ್ರೀತಿ ಹುಟ್ಟಿಸ್ತಾರೆ. ಇದೇನು ಸಣ್ಣ ಮಾತಲ್ಲ ಇದು. ಕನ್ನಡಿಗರಲ್ಲಿ ಪ್ರೀತಿ ಹುಟ್ಟಿಸೋದು ಈ ಕೆಲಸ ಇವರು ಮಾಡ್ತಾರೆ. ನಮಗೆ ಭಾಳ ಸಂತೋಷವಾಗ್ತದೆ. ಅವರನ್ನು ಎಷ್ಟು ಹೊಗಳಿದರೂ ನನಗೆ ಸಹ ತೃಪ್ತಿ ಇಲ್ಲ ಅಂಥದ್ದು. ಯಾಕಂತಂದ್ರೆ ನನಗೆ ಇವ್ರ ಮಹತ್ವ ಏನು ಅನ್ನೋದು ಕನ್ನಡ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯವನ್ನು ಓಪನ್ ಮಾಡಿದಂಥ ನನಗೆ ಗೊತ್ತು. ನಮಗೆಷ್ಟು ತೆಲುಗು ಬೇಕಾಗ್ತದೆ, ತೆಲುಗು ಸಂಸ್ಕೃತಿ ಎಷ್ಟು ಬೇಕಾಗ್ತದೆ, ತೆಲುಗಿನ ನೀರು ಬೇರೆ ಬೇಕಾಗ್ತದೆ. ತೆಲುಗಿನ ನೀರು ತಗೊಳ್ತೇವೆ ನಾವು, ಆಮೇಲೆ ತೆಲುಗಿನ ಭಾಷೆಯನ್ನು ತಗೊಳ್ತೇವೆ, ನೀರು ತಗೊಳ್ತೇವೆ, ಆಮೇಲೆ ಭಾಷೆಯನ್ನು ತಗೊಳ್ತೇವೆ. ನೀರು ಆ ನದಿಯ ಮೂಲಕ ಅದನ್ನು ನಮ್ಮ ಯೂನಿವರ್ಸಿಟಿಯಲ್ಲಿ ಹರಿಸ್ಕೊಂಡು ಕೆನಾಲ್ ಮಾಡಿಕೊಂಡು ನೀರು ತಗೊಳ್ತೇವೆ. ಆಮೇಲೆ ತಿಳುವಳಿಕೆ ಅದರ ಮೂಲಕವೇ ಬರ್ತದೆ ನಮಗೆ, ಆ ನದಿಯ ಮೂಲಕವೇ ಬರ್ತದೆ ತಿಳುವಳಿಕೆ. ಹೀಗಾಗಿ ಎರಡೂ ಭಾಷೆಗಳನ್ನು ಕೂಡಿಸುವ ಅತ್ಯಂತ ಯಶಸ್ವಿ ಕೆಲಸ ಮಾಡಿದ ಕೀರ್ತಿ ಈ ನನ್ನ ಸ್ನೇಹಿತರಿಗೆ ಸೇರ್ತದೆ. ಅವರಿಗೆ ನಾನು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೇನೆ. ಸ್ನೇಹಿತರನ್ನು, ಅಲ್ಲಿಯ ಸ್ನೇಹಿತರನ್ನು, ಇಲ್ಲಿಯ ಸ್ನೇಹಿತರನ್ನು ಅವರನ್ನು ಬಿಟ್ಟಿಲ್ಲ. ಇಬ್ಬರೂ ಒಳ್ಳೆಯವರನ್ನು ಆರಿಸಿ ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಇನ್ನೊಂದು ದೊಡ್ಡ ಕೆಲಸ. ಬರೀ ತೆಲುಗರಲ್ಲ, ಕನ್ನಡಿಗರನ್ನು ಮಾಡ್ತಾರೆ, ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಇದು ಭಾಳ ಪ್ರೀತಿಯ ಕೆಲಸ. ಇಂಥದ್ದು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಈ ನನ್ನ ಸ್ನೇಹಿತರಿಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲು ನನ್ನ ಪ್ರೀತಿಯನ್ನು ಅರ್ಪಿಸ್ತೇನೆ, ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತೇನೆ. ಮತ್ತು ನನಗೆ ಇಲ್ಲಿ ತಂದು ಪ್ರತಿ ವರ್ಷದಂತೆ ಈ ವರ್ಷವೂ ನನ್ನನ್ನು ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಅರ್ಪಿಸಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ. ನಮಸ್ಕಾರ. ధన్యవాదమండి. మరొకసారి కరతాళ ధ్వనులు. ధన్యవాదాలండి. నేటి కార్యక్రమంలో తర్వాత అంశం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మొదటి నేత్రం ఆధ్యాత్మిక అంశం. అయితే ఇక రెండవ నేత్రం సామాజిక సేవాత్రం ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా వేదికను అలంకరించిన విశిష్ట అతిథులు చేతుల మీదుగా శ్రీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ సంస్థ కన్నడ కరపత్ర ఆవిష్కరణ గావించవలసిందిగా చంద్రశేఖర్ కంబారా గారిని కోరుతున్నామండి. శ్రీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ సంస్థ కన్నడ కరపత్రం ఆవిష్కరణ చంద్రశేఖర్ కంబారా గారి సువర్ణ
హస్తాల మీదుగా గురువర్యుల సువర్ణ హస్తాల మీదుగా జరగనున్నది. ఇక శ్రీ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ సంస్థ కన్నడ కరపత్రం యొక్క విశిష్టతను ప్రసంగించవలసిందిగా శ్రీ ధనంజయ రామకృష్ణ మాలూరు గారిని కోరుచున్నాం. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ಧನಂಜಯ. ಈಗ ಚಂದ್ರಶೇಖರ ಕಂಬಾರ ಸರ್ ಹೇಳಿದ್ರು, ನನಗೆ ಆಂಧ್ರಾಗೆ ಯಾವ ಸಂಬಂಧ ಕೂಡ ಇಲ್ಲ. ಆದರೆ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಬಂದು ನೀವು ಕೂಡಿಸಿದ್ದೀರಾ ಅಂದರೆ ಇದು ನಮ್ಮ ಆಂಧ್ರ ಮತ್ತು ಅಂದರೆ ತೆಲುಗು ಮತ್ತು ಕನ್ನಡದವ್ರದ್ದು ಒಂದು ಸಂಬಂಧ ಹೇಗಿದೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದು 10 ಸೆಕೆಂಡ್ ತೊಗೊಳ್ತೀನಿ. ಅದ್ರ ನಂತರ ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತೀನಿ. ನನಗೆ ಫಸ್ಟ್ ನಾನು ಪಲಮ್ನೇರ್ಗೆ ಹೋದಾಗ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ ಆಂಧ್ರದವ್ರ ಬಗ್ಗೆ. ತೆಲುಗು ಕೂಡ ಕರೆಕ್ಟಾಗಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಬರಲ್ಲ. ಇವತ್ತು ಕೂಡ తెలుగు ಸ್ವಲ್ಪ కష్టపಟ್ಟು మాట్లాడుతుంది. తెలుగు కొంచెం నేర్చుకున్నాను అక్కడ వెళ్ళిన తర్వాత. కానీ తెలుగు పీపుల్ వెల్కమ్డ్ అస్ విత్ ఓపెన్ ఆర్మ్స్. అంటే అంత లాస్ట్ 11 years నుంచి ఐ థింక్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ all the people of Andhra Pradesh. Thanks to Andhra Pradesh. I have never said this. Thank you very much. I think there is a limitation on the time there, but when you see the pamphlet, I think you'll understand all the social activities. I strongly feel India-lo it's easy to run a company nadapadam chala easy, but doing good is very difficult in this country. Social service is extremely difficult andi, chala kashtam. You see the crowd today, so you can look at number of activities. I think pustakam chaduvite meeku artham avutundi, this is going to nurture all your spiritual. I read the book. I was very upset in the last 2 weeks when I read the book. I felt very good. అంటే నాకు చాలా బాగా అనిపించింది ఆ పుస్తకం చదివిన తర్వాత. ఇట్స్ వెరీ స్మాల్ స్నిపెట్స్ బట్ వెరీ డీప్ ప్రొఫౌండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది ఈ పుస్తకంలో. సో I would not say much because this is a Peetam which is running for last 600 years. It is not easy. The biggest of the software companies run for 30-40 years, but this Peetam is running for 600 years. 600 years is not a joke. And with the 9th successor, all that I would like to say is, for all the social activities that the Peetam is doing, my small contribution, whatever we have learned so far, we would contribute our in a very wholesome manner. Whether it is a medical camp, whether it is scholarship, whether it is, some sort of livelihood, ఏదైనా కానీ ఈ ప్యాంప్లెట్లో ఉన్న ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ కూడా ఐ థింక్ మన సహకారం ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరొకసారి కరతాళ ధ్వనులు. ఇక నూతన సంవత్సరం 2025 వాల్ క్యాలెండర్ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వారిది ఆవిష్కరణ చేయవలసిందిగా విజి నగేష్ గారిని కోరుచున్నాము. అలాగే సభను అలంకరించిన పెద్దలను కూడా కోరుచున్నాము. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వారిది ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ నగేష్ గారిని కోరుచున్నాం. రాబోయే సంవత్సరం అందరికీ కూడా శుభం జరగాలని, శాంతి సౌఖ్యాలతో వర్తిల్లాలని గురువర్యులు ఆశీర్వదించి మనకు క్యాలెండర్ ఆవిష్కారం చేశారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వారు పంచుతున్నారు. అలాగే ఇప్పుడు విజి నగేష్ గారిని ಮಾತನಾಡವಲಸಿಂದಿగా ಕೋರುತ್ತುನ್ನಾಂ. ಈ ಸುಂದರ ಸಮಾರಂಭದ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯ ವಹಿಸಿರುವಂಥ ಶ್ರೀ ವಿಶ್ವವಿಜ್ಞಾನ ವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೀಠ ಪೀಠಾಪುರಂ ಪೀಠಾಧಿಪತಿಗಳಾದ ಡಾಕ್ಟರ್ ಉಮರ್ ಅಲಿಶಾ ಅವರಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಕೃತಿಯನ್ನು ಲೋಕಾರ್ಪಣೆ ಮಾಡಿದಂಥ ಪದ್ಮಭೂಷಣ ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ್ ಕಂಬಾರ್ ಅಪ್ಪಾಜಿ ಅವರಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ, ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿರುವಂಥ ಡಾಕ್ಟರ್ ಎ ರಾಧಾಕೃಷ್ಣರಾಜು ಅವರೇ, ಗೌರವ ಅತಿಥಿಗಳಾದ ಧನಂಜಯ್ ಮಾಲೂರವರೇ, ಎಲ್ಲ ನನ್ನ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೇ, ಅಕ್ಕ ತಂಗಿಯರೇ, ಈ ಕೃತಿಯ ಕನ್ನಡ ಅನುವಾದ ಅವರ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದು ನನಗೆ ಹೇಳಿದ್ರು. ನಾವೆಲ್ಲ ಅವ್ರನ್ನ JSR ಮೂರ್ತಿ ಅಂತ ಕರಿತೀವಿ. ಅವರ ಪೂರ್ಣ ಹೆಸರು ಜೊನ್ನವಿತ್ತುಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿ ಅಂತ. ಅವ್ರಿಗೆ ನನಗೆ ಪರಿಚಯ ಆಗಿದ್ದು 2000 ಇಸ್ವಿನಲ್ಲಿ. ನಾನು ETV ಕನ್ನಡ ಜಾಯಿನ್ ಆಗಿದೆ ಹೈದರಾಬಾದಲ್ಲಿ. ನಾನು ರಾಜು ಸರು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಜಾಯಿನ್ ಆಗಿದ್ವಿ. ನಾವು ಹೈದರಾಬಾದಿಂದ ರಾಮೋಜಿ ಫಿಲಮ್ ಸಿಟಿಗೆ ಬಸ್ಸಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು, ಕಂಪ್ನಿ ಬಸ್ಸಲ್ಲಿ.
ಆ ಟೈಮಲ್ಲಿ ಮೂರ್ತಿಯವರು ನಮ್ಮನ್ನು ಮಾತಾಡಿಸಿದ್ರು. ನಾವು ಮಾತಾಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ನೀವು ಕನ್ನಡದವರಾ ಅಂತ. ಹೌದು ಸರ್ ನೀವು ಒಂದೇ, ನಾನು ತೆಲುಗುನವನೇ ಬಟ್ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ ಆ ಟೈಮಲ್ಲಿ. ಸುಮ್ಮನೆ ಎಲ್ಲೋ 4 ಪದಗಳು, ಊಟ ಆಯಿತಾ, ತಿಂಡಿ ಆಯಿತಾ, ಅಷ್ಟೇ ಬರ್ತಾ ಇದ್ದಿದ್ದು. ಬಟ್ ಅವ್ರು ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯದ ಬಗ್ಗೆ ಭಾಳ ತಿಳ್ಕೊಂಡಿದ್ರು, ಭಾಳ ಅಭಿಮಾನ ಇತ್ತು. ಆ ಟೈಮ್ನಲ್ಲೇ ಅವರು ತೆಲುಗು ಸಾಹಿತ್ಯ ವಲಯದಲ್ಲಿ ಭಾಳ ಪ್ರಚಲಿತವಾದ ಹೆಸರು. ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಇದು ಹೇಳ್ತಾರೆ, ಮೂರ್ತಿ ಚಿಕ್ಕದಾದರೂ ಕೀರ್ತಿ ದೊಡ್ಡದು ಅಂತ. ಅವರ ಹೆಸರು ಕೂಡ ದೊಡ್ಡದು, ಅವರ ತೆಲುಗು ಸಾಹಿತ್ಯ ವಲಯದಲ್ಲಿ ಅವ್ರದ್ದು ಕೀರ್ತಿ ಕೂಡ ದೊಡ್ಡದಿದೆ. ಆಮೇಲೆ ಅವರು ನಾನು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಹೋದರೆ ಅವರು ಇಲ್ಲ ನೀವು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡಿ, ನಾನು ಕನ್ನಡ ಕಲಿಬೇಕಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸೊ ಹೀಗೆ ಬಸ್ಸಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಬರ್ತಾ ಮತ್ತು ಫಿಲಮ್ ಸಿಟಿನಲ್ಲಿ ಸಮಯ ಸಿಕ್ಕಾಗ ಸಾಹಿತ್ಯದ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ನಾವಿಬ್ಬರು ಯಾಕೆ ಸ್ನೇಹ ಬೆಳೀತು ಅಂದರೆ ನಾವಿಬ್ಬರಿಗೂ ಒಂದೇ ಒಂದು ಅಭಿರುಚಿ, ಸಾಹಿತ್ಯ ಅಭಿರುಚಿ, ಒಂದು ಸಮಾನ ಮನಸ್ಕರಾಗಿದ್ವಿ. ಸೊ ಹೀಗೆ ಮಾತಾಡ್ತಾ ಅವರು ಕನ್ನಡ ಕೆಲವು ಪುಸ್ತಕಗಳು ತರಿಸ್ಕೊಂಡ್ರು, ಓದಿದ್ರು. ನೀವು ನಂಬಲಿಕ್ಕಿಲ್ಲ, 2003ನೇ ಇಸ್ವಿ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೀಲಿಕ್ಕೆ ಓದಲಿಕ್ಕೆ ಕಲಿತು ನಮ್ಮದೇ ಚಾನಲಲ್ಲಿ ರೈಟರಾಗಿ ಸೇರಿಕೊಂಡ್ರು. 3 ವರ್ಷದಲ್ಲಿ ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರಭುತ್ವವನ್ನು ಸಾರಿಸಿದ್ರು. ನಮ್ಮದೇ ETV ಕನ್ನಡ ಚಾನಲ್ಗೆ ರೈಟರಾಗಿ ಸೇರಿಕೊಂಡ್ರು. ಅಷ್ಟು ಒಂದು ಕಲಿಕೆಯಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಅಷ್ಟೊಂದು ಬದ್ಧತೆ ಇದೆ. ಆನಂತರ ಅವರ ಒಂದು ಸುಮಾರು ಕಥೆಗಳನ್ನ ನಾನು ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದ ಮಾಡಿದೆ. ತರಂಗ, ಸುಧಾ, ಮಯೂರ ಈ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲೆಲ್ಲ ಪ್ರಕಟ ಆಗಿದ್ದಾವೆ ಅವರ ಕೃತಿಗಳು, ಕಥೆಗಳು. ಆಮೇಲೆ ಅವರ ತೆಲುಗು ಒಂದು ಕಾದಂಬರಿ ನಾನು ವಲಸ ದೇವರ ಅಂತ ಅದು ಓದಿದೆ, ಭಾಳ ಇಷ್ಟ ಆಯಿತು ನನಗೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಅಮೇರಿಕನ್ ತೆಲುಗು ಅಸೋಸಿಯೇಷನ್ನ ವಿಶೇಷ ಪ್ರಶಸ್ತಿ ಬಂದಿತ್ತು ಆ ಟೈಮ್ನಲ್ಲೇ. ಸೊ ಅವರ ಕಥಾ ನಿರೂಪಣಾ ಶೈಲಿ ಭಾಳ ವಿಶಿಷ್ಟವಾದದ್ದು. ನೀವು ಅದನ್ನು ಕಥೆಗಳು ಓದಿದರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಮೊದಲ 2 ಪ್ಯಾರ ಓದಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಇದು JSR ಮೂರ್ತಿ ಅವರು ಬರೆದಿರೋ ಕಥೆ ಅಂತ. ಅವ್ರದ್ದೇ ಆದ ಒಂದು ಸ್ಟಾಂಪ್ ಇರುತ್ತೆ ಅವ್ರ ಕಥೆಗಳಲ್ಲಿ. ಸೊ ಇಂಥ ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ಸ್ನೇಹ ಬೆಳೆದಿದ್ದು ನಮಗೂ ಕೂಡ ನಮ್ಮದು ಒಂದು ಪುಣ್ಯ ಅಂತ ಅಂದ್ಕೊತೀನಿ. ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಮೊದಲನೆಯಾಗಿ ಬರೆದಿರೋದು ಈ ಒಂದು ಕೃತಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ನೇರವಾಗಿ ಬರೆದಿರೋದು. ಬಟ್ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆನೇ ಅವರು ETV ಕನ್ನಡ ಚಾನಲಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 5-6 ವರ್ಷ ಕನ್ನಡ ರೈಟರಾಗಿ ಕನ್ನಡ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಈ ಕೃತಿ ಮೂಲಕ ಮೊದಲನೆಯಾಗಿ ಕನ್ನಡಕ್ಕೆ ಪರಿಚಯ ಆಗ್ತಿದ್ದಾರೆ. ಇಂತಹ ಇನ್ನಷ್ಟು ಕೃತಿಗಳು ಕನ್ನಡದಲ್ಲಿ ಅವರು ಬರೀಲಿ, ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಅವರ ಒಂದು ನಿರೂಪಣಾ ಶೈಲಿಯ ಪರಿಚಯ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರಿಗೆ ಶುಭಾಶಯಗಳನ್ನು ಹೇಳ್ತಾ ನನ್ನ 2 ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮಸ್ಕಾರ. ధన్యవాదాలండి. ఇక ఇప్పుడు ఈరోజు ఆవిష్కరింపబడిన కన్నడ విజ్ఞాన జ్యోతి పుస్తకం యొక్క సమీక్ష చేయవలసిందిగా శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారిని కోరుతున్నాము. ఇక్కడ అందరికీ నమస్కారం. నేను మీకు కనపడిన కాబట్టి ధైర్యంగా మాట్లాడచ్చు. అంతమందిని చూస్తే కొంచెం భయం వేస్తుంది. ఆ భయం లేకుండా మాట్లాడచ్చు. నేను తెలుగువాడిని, తెలుగు రచయితని, కన్నడలో మాట్లాడతాను. అది కన్నడ వాళ్ళకి అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తాను. ఎందుకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నానంటే కన్నడ వాళ్ళకి తెలుగు సగం అర్థమైపోతుంది. తెలుగులో మనం ఏం మాట్లాడినా కూడా కన్నడంలో వాళ్ళకి మనం పుస్తకం అంటాం, వాళ్ళు పుస్తకం అంటారు. ఓ సున్న తీసేస్తే ఆటోమేటిక్గా కన్నడం అయిపోతుంది. ఆ విధంగా సున్నలు తీసేసి పూర్ణానుస్వరాలను తీసేసి ఎన్నోసార్లు ఎంతోమంది రచయితలు అయిపోయారు తెలుగులో. అలా అవ్వగలేంది నేను ఒక్కడిని అయితే తప్పే ఉంది అని ప్రయత్నం చేసి మన చంద్రశేఖర్ కంబార్ గారి అబ్బాయి రాజశేఖర్ కంబార్ ఇక్కడ ఉన్నాడు. ఈ రాజశేఖర్ కంబార్ నేను ఇద్దరము, ఆయనేమో గొప్ప కన్నడ రచయితకి కొడుకు, నేను చూస్తేనేమో కన్నడం వచ్చి రాని వాడిని. నేను కన్నడంలో స్క్రిప్ట్ రాస్తే దానికి ఈయన డైరెక్షన్ చేసేవారు. చూడండి, ఒక బయటవాడు రాసిన దానికి ఒక పెద్ద సాహితీవేత్తకి కుమారుడై ఉండి కూడా ఆయన డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే భాషకి భేదాలు ఏమీ లేవు అని చెప్పడానికి అది ఒక గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత నేను డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళిపోతాను. నేను చదువుతాను. ఎందుకు చదువుతాను అని అంటే మాట్లాడడం మొదలు పెడితే ఎంతసేపు మాట్లాడతానో నాకే తెలియదు, అది తెమలదు. ಗುರು ಹಿರಿಯರಿಗಳೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. ಉಮರ್ ಆಲಿಶಾ, ಉಮರ್ आलिशा, उम्र आलिशान जिसका उम्र है
ಆಲಿಶಾನ್ ವಹಿ ಉಮರ್ ಆಲಿಶಾ. ಉಮ್ರ್ ಅಂದರೆ ಆಯುಷ್ಯ. ಆಯುಷ್ಯ ಅಂದರೆ ನಮ್ಮ ಜೀವನದ ಕಾಲ, ಅಂದರೆ ನಮ್ಮ ಜೀವನ. ಆ ಜೀವನ ಹೇಗಿರಬೇಕು? ಆಲಿಶಾನ್, ಆಲಿಶಾನಾಗಿರಬೇಕು. ಆಲಿಶಾನ್ ಅಂದರೆ ಭವ್ಯವಾದದ್ದು, ದಿವ್ಯವಾದದ್ದು. ಉಮರ್ ಆಲಿಶಾ ಅಂದರೆ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ನವ್ಯವಾಗಿ, ಭವ್ಯವಾಗಿ, ದಿವ್ಯವಾಗಿ ತೀಡುವುದು. ನೋಡಿ, ಶ್ರೀಪೀಠದ ಪೀಠಾಧಿಪತಿಗಳ ಹೆಸರೇ ನಮ್ಮನ್ನು ಒಳ್ಳೆಯ వ్యక్తియನ್ನಾಗಿ రూపిಸುವಂತహದ್ದು. ನೋಡಿ, మనం తెలుగులో చెప్తూ ఉంటాం కదా, సార్థక నామధేయులు అని. అలాంటి సార్థక నామధేయత్వం ఇక్కడ కనిపిస్తుంది ఆయన పేరులోనే. ಉಮರ್ ಆಲಿಶಾ ಅವರ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಈ ಗ್ರಂಥವನ್ನು ಮನೆಯಲ್ಲಿಟ್ಟುಕೊಂಡರೆ ಸಾಕು, ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬೇರೆ ದೀಪವನ್ನು ಹಚ್ಚಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆಯೇ ಇರುವುದಿಲ್ಲ. ಈ ಪುಸ್ತಕವು ನಮ್ಮ ಭೌತಿಕ ಮತ್ತು ಅಭೌತಿಕ ಜೀವನಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಸುತ್ತದೆ. ಮೊದಲನೆಯ ಬಾರಿ ಈ ಪುಸ್ತಕವನ್ನು ನಾನು ಓದಿದಾಗ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ನಾಗರಿಕತೆ ಎಂಬ 2 ಪದಗಳು ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಬಂದವು. ನಾವು ಕಲ್ಪವೃಕ್ಷವನ್ನು ಕಂಡಿಲ್ಲ, ಆದರೂ ದಿನ ಸಾಕಷ್ಟು ಕಲ್ಪವೃಕ್ಷಗಳನ್ನು ನೋಡುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ, ಅವುಗಳನ್ನು ಕಡಿಯುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ. ಆ ಜಾಗದಲ್ಲಿ ಮನೆಗಳಲ್ಲೂ ಮಹಲುಗಳನ್ನು ಕಟ್ಟುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ. ಆದರೆ ಮನೆಯ ಏಸೆಗಿಂತಲೂ ಮರದ ನೆರಳಿನಲ್ಲಿ ಬೀಸುವ ಗಾಳಿಯೇ ಜೀವಂತವಾದದ್ದು. ದೇಶವೆಂಬ ಕಲ್ಪವೃಕ್ಷದಲ್ಲಿ ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವಂತಹ ಕೊಂಬೆ ರೆಂಬೆಗಳು ನಮ್ಮ ನಾಗರಿಕತೆ. ಆ ಕೊಂಬೆ ರೆಂಬೆಗಳು ಮತ್ತು ಕಾಯಿ ಹಣ್ಣುಗಳು ಜೀವವನ್ನು ನೀಡುವಂತಹ, ಅವು ಎಲ್ಲದಕ್ಕೂ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಜೀವವನ್ನು ನೀಡುವಂತಹದ್ದು ಯಾವುದು? ಬೇರು. ಆ ಬೇರು ಸಂಸ್ಕೃತಿ. ನೋಡಿ, ನಾವು ನಮ್ಮ ಕೊಂಬೆ ರೆಂಬೆಗಳಿಗೆ ಕಸಿ ಮಾಡಿ ಹೊಸ ತಳಿಗಳನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಬಹುದು, ಆದರೆ ಬೇರುಗಳಿಗೆ ಕಸಿ ಮಾಡಲಾಗುವುದಿಲ್ಲ. ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ತಂದುಕೊಟ್ಟವರು ಯಾರು? ಗಾಂಧೀಜಿ. ಅವರ ತಂದೆ ತಾಯಿಗಳು ಯಾರು? ಮಕ್ಕಳು ಯಾರು? ಅವರ ಕೆಲಸ ಏನು ಮಾಡಿದರು, ಎಲ್ಲೆಲ್ಲಿ ಓಡಾಡಿದರು ಮುಂತಾದ ಭೌತಿಕ ವಿಚಾರಗಳನ್ನೆಲ್ಲವೂ ನಾವು ಇತಿಹಾಸದ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಓದಬಹುದು. ಆದರೆ ನಾವು ಸ್ವತಂತ್ರರಾಗುವುದಕ್ಕೆ ಬಳಸಿರುವ ಆಯುಧಗಳು ಏನು? ಸತ್ಯ ಮತ್ತು ಅಹಿಂಸೆ. ಆ ಆಯುಧಗಳನ್ನು ಬಳಸುವ ಸ್ಫೂರ್ತಿಯನ್ನು ನೀಡಿರುವುದು ಏನು? ಸಾವಿರಾರು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಬದುಕಿದ್ದ ಸತ್ಯವಾದಿ ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರನ ಜೀವನವೇ ತಾನೇ. ಆದರೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ಇತಿಹಾಸದ ಬಗ್ಗೆ ಅಥವಾ ನಮ್ಮ ನಾಗರಿಕತೆ ಯಾವತ್ತೂ ಹೇಳುವುದಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಅವೆಲ್ಲವೂ ಕಸಿ ಮಾಡಲಾಗಿರುವ ತಳಿಗಳು. ಅವುಗಳು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಕುಣಿಯುತ್ತಲೇ ಇರುತ್ತವೆ, ನಮ್ಮನ್ನು ಸಮೇತ ಕುಣಿಸುತ್ತಲೇ ಇರುತ್ತವೆ. ಆದರೆ ಬೇರುಗಳ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿಕೊಡುವವರು ಕಡಿಮೆಯಾಗುತ್ತಿದ್ದಾರೆ. ಆ ಬೇರುಗಳನ್ನು ಮುಂದುವರಿಸುವುದೇ ಗುರಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ಬರೆದಿರುವಂತಹ ಪುಸ್ತಕವೇ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ. ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿಗೆ ಸತ್ಯ ಹರಿಶ್ಚಂದ್ರನೆಂದರೆ ನೆನಪಾಗುವುದು ಏನು? ಕುಲದಲ್ಲಿ ಕೀಳ್ಯಾವುದೋ, ಚಪ ಮತದಲ್ಲಿ ಮೇಲ್ಯಾವುದೋ ಎಂಬ ಹಾಡು. ನಮ್ಮ ವಿಶ್ವವಿಜ್ಞಾನ ವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೀಠದ ಗುರಿಯನ್ನು ನೋಡಿ. ಮತಾತೀತ ಆಧುನಿಕ ಮಾನವತಾ ದೇವಾಲಯಂ. ಶ್ರೀಪೀಠದಲ್ಲಿ ವಿದ್ಯೆ, ವಿಜ್ಞಾನ, ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಈ ಮೂರರ ಗುರಿಯೂ ಒಂದೇ. ಅದೇ ಜಾತಿ ಧರ್ಮಗಳಿಲ್ಲದ ಮನುಷ್ಯತ್ವ. ಆ ಮನುಷ್ಯತ್ವಕ್ಕೆ ಕಟ್ಟಿರುವ ದೇಗುಲವೇ ಶ್ರೀಪೀಠ ಪಿಠಾಪುರದಲ್ಲಿದೆ. ನಮ್ಮ ಭಾರತವೆಂಬ ಕಲ್ಪವೃಕ್ಷದಂತೆಯೇ ಪಿಠಾಪುರದಲ್ಲಿ ಬೇರೂರಿಕೊಂಡಿದೆ. ಅಂತಹ ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಕನ್ನಡಿಗರಿಗೆ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡುವ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ್ದು ನನ್ನ ಪುಣ್ಯ. ಚಪ್ಪಾಳೆ ಹೊಡೀರಿ ಸರ್. ನಮ್ಮ ಹಳೆ ಚಿತ್ರಗಳಲ್ಲಿ ಒಂದು ಸ್ಟಾಕ್ ಡೈಲಾಗ್ ಇದೆ. ನಾವು ಸಿನಿಮಾ ಮತ್ತು ಟಿ ವಿ ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರೋರಾಗಿರೋದ್ರಿಂದ ಅದರ ಬಗ್ಗೆ ಏನೋ ಒಂದು ಮಾತಾಡದಿದ್ದರೆ ಸುಮ್ಮನೆ ಆಗೋದಿಲ್ಲ ಮನಸ್ಸು. ನಮ್ಮ ಹಳೆ ಚಿತ್ರಗಳಲ್ಲಿ ಒಂದು ಸ್ಟಾಕ್ ಡೈಲಾಗ್ ಇದೆ. ಅದೇನಪ್ಪ ಅಂತಂದರೆ, ನಿನ್ನ ಬ್ಲಡ್ಡು ರೆಡ್ಡು, ನನ್ನ ಬ್ಲಡ್ಡು ರೆಡ್ಡು, ನಮ್ಮಿಬ್ಬರ ನಡುವೆ ಯಾವ ವ್ಯತ್ಯಾಸವೂ ಇಲ್ಲ. ಆ ಡೈಲಾಗನ್ನು ಇವತ್ತು ಹೊಡೆದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ನನ್ನ ಬ್ಲಡ್ಡು ನಿನ್ನ ಬ್ಲಡ್ಡು ಮ್ಯಾಚ್ ಆಗಬೇಕು, ಆಗ ಮಾತ್ರ ನಿಮ್ಮ ರಕ್ತವನ್ನು ನನಗೆ ಬೆಳೆಸಬಹುದು. ಮ್ಯಾಚ್ ಆಗದಿರುವಂತಹ ಬ್ಲಡ್ಡನ್ನು ಬಳಸಿದರೆ ಸತ್ತೋಗಿಬಿಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಮನುಷ್ಯರೆಲ್ಲರನ್ನೂ ಬೇರೆ ಬೇರೆ, ಯಾವ ಇಬ್ಬರು ಒಂದಾಗಿರುವುದಿಲ್ಲ.
ಆದರೆ ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಧರ್ಮಗಳು ದೇವರುಗಳು ಬೇರೆ ಬೇರೆ, ಆದರೂ ದೇವರುಗಳೆಲ್ಲರೂ ಒಂದೇ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಏನು ಹೇಳುತ್ತೆ? ಏಕೋ ದೇವ ಸರ್ವಭೂತೇಷು ಗೂಢ ಸರ್ವವ್ಯಾಪಿ ಸರ್ವಭೂತಾಂತರಾತ್ಮ ಅಂತ ಹೇಳುತ್ತದೆ. ಬೃಹದೋಪನಿಷತ್ತಲ್ಲಿ ಹೇಳಲಾಗಿರುವಂತಹ ಈ ಮಾತು ಮನುಷ್ಯರಿಗೂ ಸಲ್ಲುತ್ತದೆ. ಅದಕ್ಕೆ ನಾವು ದೇವರನ್ನು ಬೇರೆಲ್ಲೋ ಕಾಣುವುದಿಲ್ಲ, ಮನುಷ್ಯರಲ್ಲೇ ಕಂಡುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವ ಹಾಗೆಯೇ ಮನುಷ್ಯರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಾಡುತ್ತೇವೆ. ನಮ್ಮ ಮನುಷ್ಯರು ಕಂಡುಕೊಂಡಿರುವಂತಹ ದೇವರುಗಳೆಲ್ಲರೂ ಮನುಷ್ಯರಾಗಿಯೇ ಇರುತ್ತಾರೆ. ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಮನುಷ್ಯರ ಹಾಗೆಯೇ ಆನೆಗಳು ಸಮೇತ ದೇವರನ್ನು ಕಂಡುಕೊಂಡರೆ ಆ ಆನೆಗಳ ದೇವರು ಹೇಗಿರುತ್ತಾರೆ? ಆನೆಯಾಗಿರುತ್ತಾರೆ. ಆದರೆ ಈ ಮನುಷ್ಯರು ಸುಮ್ಮನೆ ಇರುವಂತಹವರಲ್ಲ, ನಮ್ಮ ಮಹಾನ್ ಕಳ್ಳರವರು. ಅವರೇನು ಮಾಡ್ತಾರೆ? ಆನೆಯನ್ನು ತಂದು ಗಣೇಶ ಅಂತ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಹಾವುಗಳಿವೆ, ಆ ಹಾವುಗಳಿಗೆ ದೇವರು ಬೇಕಾದರೆ ಹೇಗಿರುತ್ತಾರೆ? ಹಾವಿನಂತೆ ಇರುತ್ತಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ಮನುಷ್ಯರು ಏನು ಮಾಡ್ತಾರೆ? ಹಾವನ್ನು ಸಹ ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ಅಂದರೆ ನಮ್ಮ ಮನುಷ್ಯರು ಮಾತ್ರವಲ್ಲ, ಎಲ್ಲ ಪ್ರಾಣಿಗಳೂ ದೇವರುಗಳೇ. ಜೀವ ಇರುವಂತಹ ಪ್ರಾಣಿಗಳು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಜೀವವಿಲ್ಲದಂತಹ ಭೂಮಿಯೂ ದೇವರೇ, ಸೂರ್ಯನೂ ದೇವರೇ, ಚಂದ್ರನೂ ದೇವರೇ. ಎಲ್ಲವನ್ನೂ ದೇವರಾಗಿ ನೋಡುವುದೇ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯ ವಿಶೇಷತೆ. ದೇವರನ್ನಾಗಿ ನೋಡೋದಕ್ಕೆ ನಾವು ಅದು ಚೈರ ಅದು ಟೇಬಲ್ಲ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಏನೂ ಇಲ್ಲ. ಎಲ್ಲದರಲ್ಲೂ ದೇವರ ಅಂಶ ಇದ್ದೇ ಇದೆ. ಮಹಾಭಾರತದಲ್ಲಿ ಧರ್ಮರಾಯರು ಏನು ಹೇಳ್ತಾರೆ? ನಮ್ಮ ಪಾಂಡವರು 5 ಜನ, ಕೌರವರು 100 ಜನ. ಒಂದು ವೇಳೆ ಎಲ್ಲಾದರೂ ಹೊರಗಿನವರು ನಮ್ಮ ತಂಟಕ್ಕೆ ಬಂದರೆ ನಾವು ಒಟ್ಟಾರೆ 105 ಜನ ಒಟ್ಟಾಗ್ಬಿಡ್ತೀವಿ ಅಷ್ಟೇ, ಯಾರನ್ನೂ ಬಿಡೋದಿಲ್ಲ ಹಾಗಂತೇಳಿ ಹೇಳ್ತಾನೆ. ಅದನ್ನೇ ವಿವೇಕಾನಂದರು ಶಿಕಾಗೋ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಯೂನಿಟಿ ಇನ್ ಡೈವರ್ಸಿಟಿ ಈಸ್ ದ ಪ್ಲ್ಯಾನ್ ಆಫ್ ನೇಚರ್ ಅಂತ ಹೇಳಿದಾಗ ಆಕಾಶವನ್ನು ಮುಟ್ಟಿದ ಚಪ್ಪಾಳೆಗಳ ಸದ್ದು ಜಗದಾದ್ಯಂತ ಮೊಳಗುತ್ತಲೇ ಇದೆ. ಆದರೆ ಇತ್ತೀಚೆಗೆ ಆ ಚಪ್ಪಾಳೆಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಮಾತ್ರ ಕೇಳಿಸುತ್ತಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಇತ್ತೀಚೆಗೆ ಭಾರತವೆಂಬ ಕಲ್ಪವೃಕ್ಷಕ್ಕೆ ಕಸಿ ಮಾಡುವವರು ಜಾಸ್ತಿ ಆಗುತ್ತಿದ್ದಾರೆ. ಕೊನೆಗೆ ಕಲ್ಚರ್ ಅಂದರೆ ಕಾರ್ಪೊರೇಟ್ ಕಲ್ಚರ್ ಮಾತ್ರ ಅಂತ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತಹ ಜನ ಜಾಸ್ತಿ ಆಗಿದ್ದಾರೆ. ಅದು ಹೇಳಿಕೊಡುವಂತಹ ಒಂದೇ ಒಂದು ಮಂತ್ರ ಸಂಪಾದನೆ. ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಹಿರಿಯರು ನೀನು ಏನು ಸಾಧನೆ ಮಾಡಿದೀಯಾ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದರು. ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡೋದಷ್ಟು ಇರುತ್ತಿರಲಿಲ್ಲ. ಇದೇ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಕುಳಿತಿರುವವರು ಎಲ್ಲರೂ ಅವರವರ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ವಿಶೇಷ ಸಾಧನೆಗಳನ್ನು ಮಾಡಿದವರೇ. ಇಂಥವರ ಸಂಖ್ಯೆ ದಿನೇ ದಿನೇ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಈಗಿನ ಹಿರಿಯರು ನೀನು ಏನು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ಅಂತ ಕೇಳಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ಏನು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದೀಯಾ ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರವನ್ನು ನೀಡುವುದು ಭೌತಿಕ ಜೀವನ. ಏನು ಸಾಧನೆ ಮಾಡಿದೀಯಾ ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಕೊಡುವುದು ನಮ್ಮ ಅಭೌತಿಕ ಜೀವನ. ಭೌತಿಕ ಜೀವನಕ್ಕೆ ಹಣ ಬೇಕು, ಅಭೌತಿಕ ಜೀವನಕ್ಕೆ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಬೇಕು. ನಮ್ಮ ಭೌತಿಕ ಜೀವನಕ್ಕೆ ನೆರವಾಗುವವರು ತಂದೆ ತಾಯಿಯರು, ಬಂಧುಗಳು, ನೆಂಟರಿಷ್ಟರು, ಸ್ನೇಹಿತರು ಎಷ್ಟೋ ಜನ ನಮ್ಮ ಸುತ್ತ ಇರುತ್ತಾರೆ. ಅವರೆಲ್ಲರೂ ನಮ್ಮ ಸುಖವನ್ನು ಬಯಸುತ್ತಾರೆ, ನಾವು ಚೆನ್ನಾಗಿರಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇರುತ್ತಾರೆ. ನಾವು ಸುಖವಾಗಿ ಬಾಳುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾರೆ. ಅಭೌತಿಕ ಜೀವನಕ್ಕೆ ನೆರವಾಗುವವರು ಯಾರು? ಗುರು ಹಿರಿಯರು ಮಾತ್ರ. ಗುರುಗಳು ಹೇಳುವ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಂಡರೆ ನಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತಿನಲ್ಲಿ ಸಂತೋಷವಿರುತ್ತದೆ. ಸುಖ ಮತ್ತು ಸಂತೋಷ ಈ ಎರಡರನ್ನು ನಾವು ಒಂದೇ ಬಾರಿ ಪಡೆಯುವುದು ಹೇಗೆ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿ. ಆ ಯೋಚನೆ ಮಾಡಿದರೆ ಅದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡಬೇಕು. ಯಾರು ಕೊಡಬೇಕು? ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಎಂಬ ಈ ಪುಸ್ತಕ ಕೊಡುತ್ತದೆ. ಅದು ಹೇಗೆ ಎಂದು ತಿಳಿಸಿಕೊಡುವುದು ಕಲ್ಪವೃಕ್ಷ ಈ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಪುಸ್ತಕ. ನೀವೇ ಯೋಚನೆ ಮಾಡಿ ಒಂದ್ಸಲ. ನಮ್ಮ ಸಾಧನೆ ಮತ್ತು ಸಂಪಾದನೆಗಳ ಬಗ್ಗೆ ಹಿರಿಯರು ಅವರು ಪ್ರಶ್ನೆಗಳಲ್ಲಿ ಯಾಕೆ ಬದಲಾವಣೆ ಯಾಕೆ ಬಂದಿದೆ? ಯಾಕೆ ಅಂತಂದರೆ ಕಲ್ಚರ್ ಬದಲಾಗ್ತಿದೆ, ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಬದಲಾಗ್ತಿದೆ, ಅದರ ಜೊತೆಗೆ ಎಲ್ಲವೂ ಬದಲಾಗ್ತಾನೇ ಇರ್ತವೆ. ಈಗಿನ ಕಾರ್ಪೊರೇಟ್ ಕಲ್ಚರ್ನಲ್ಲಿ ಸಾಧನೆಗೆ ಬೆಲೆ ಇಲ್ಲ, ಸಂಪಾದನೆಗೆ ಮಾತ್ರ ಬೆಲೆ, ದುಡ್ಡಿಗೆ ಮಾತ್ರ ಬೆಲೆ. ನಾವು ಲಂಚ ತಗೋಬಾರ್ದು, ಆದರೆ ನಮ್ಮ ಕಂಪನಿಯ ಕೆಲಸವನ್ನು ನಾವು ಮಾಡಿಸಬೇಕಾದರೆ ನಾವು ಲಂಚ ಕೊಡಬಹುದು, ತಪ್ಪೇನಿಲ್ಲ. 1 ಕೋಟಿ ಲಾಭ ಬರುವಂತಹ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ಅಪ್ರೂವ್ ಮಾಡಿಸೋದಕ್ಕೆ 2 ಲಕ್ಷ ಲಂಚ ನಾವೇ ಕೊಡಬಹುದು. 2 ಲಕ್ಷಕ್ಕಿಂತ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಲಂಚ ಕೊಡಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಬಾಸ್ನ ಪರ್ಮಿಷನ್ ತಗೋಬೇಕು. ಅದಕ್ಕಿಂತ 1 ಲಕ್ಷ ನಾವು ಲಂಚ ಕೊಡಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಬಾಸು ಅವರ ಬಾಸ್ನ ಪರ್ಮಿಷನ್ ತಗೋಬೇಕು. ಹೀಗೆಲ್ಲ ಪರ್ಮಿಷನ್ ಕೊಡುವವರು ತಗೊಳ್ಳುವವರು ಲಂಚಕ್ಕೆ ಆಸೆ ಪಡದೆ ಹೇಗಿರುತ್ತಾರೆ? ಆದರೆ ಅವರು ಎಲ್ಲಾದರೂ ಲಂಚ ತಗೊಂಡ್ರೆ
ಆ ಕಂಪನಿಯವರು ನಮ್ಮ ಕೆಲಸಗಾರರು ಯಾರಾದರೂ ಲಂಚ ತಗೊಂಡ್ರೆ ತಕ್ಷಣ ಅವ್ರನ್ನ ಕಿತ್ತಾಕಿಬಿಡ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಎರಡು ಮಾತು ಇರುವುದಿಲ್ಲ. ಅವರ ಆಚರಣೆಯಲ್ಲಿ ಎರಡು ಮಾತಿರಬಹುದು, ನಮ್ಮ ಕರ್ಮ ಸಾಧನೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಎರಡು ಮಾತಿರಬಾರದು. ಎಷ್ಟು ವಿಚಿತ್ರ ನೋಡಿ, ಇದು ಕಸಿ ಮಾಡಿ ಬೆಳೆಸಲಾಗಿರುವಂತಹ ನಾಗರಿಕತೆ. ಆದರೆ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಹಾಗಿರುವುದಿಲ್ಲ. ಅದರದ್ದು ಒಂದೇ ಮಾತು. ಅದಕ್ಕೊಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ಹೇಳುತ್ತೇನೆ, ಸ್ವಲ್ಪ ಗಮನವಿಟ್ಟು ಕೇಳಿ. ಸಂಪತ್ತಿನ ದೇವತೆ ಯಾರು? ಲಕ್ಷ್ಮೀದೇವಿ. ಆ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ನಮ್ಮನ್ನು ಹರಿಸಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? ಲಕ್ಷ್ಮೀದೇವಿಯನ್ನು ಪೂಜಿಸಬೇಕು. ಬರೀ ಪೂಜೆ ಮಾಡಿದರೆ, ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಕೂತ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ ನಮಗೆ ದುಡ್ಡು ಬರುತ್ತದೆಯೇ? ಬರುವುದಿಲ್ಲ. ನೀವು ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಎಲ್ಲಾದರೂ ಓದಿದರೆ ಕೇಳಿದರೆ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿಯ ಮೂಲ ತತ್ವವನ್ನು ಅದರಲ್ಲಿ ನಾವು ಕಾಣಬಹುದು. ಹೇಗೆ? ಆ ಲಕ್ಷ್ಮೀದೇವಿ 8 ಅವತಾರಗಳನ್ನು ತಾಳಿದ್ದಾಳೆ, ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಅಂತ. ಆದಿಲಕ್ಷ್ಮಿ, ಧಾನ್ಯಲಕ್ಷ್ಮಿ, ಧೈರ್ಯಲಕ್ಷ್ಮಿ, ಗಜಲಕ್ಷ್ಮಿ, ಸಂತಾನಲಕ್ಷ್ಮಿ, ಜಯಲಕ್ಷ್ಮಿ, ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿ, ಧನಲಕ್ಷ್ಮಿ. ಲಕ್ಷ್ಮಿಯ ಈ 8 ಅವತಾರಗಳನ್ನು ಸೇರಿಸಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಯರು ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ. ತನ್ನ ಶುಭ ಹಾರೈಕೆಗಳಿಂದ ನಮಗೆ ಜನ್ಮವನ್ನು ನೀಡಿದವರು ಆದಿಲಕ್ಷ್ಮಿ. ಬಾಳೆಂಬ ಈ ಬಂಡಿಯನ್ನು ನಡೆಸುವುದಕ್ಕೆ ಇಂಧನವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವವಳೇ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮಿ. ನಮಗೆ ಧೈರ್ಯ ಇದ್ದರೇ ಯಾವ ಕೆಲಸ ಆದರೂ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತದೆ. ಇಲ್ಲಿ ನೋಡಿ, ಈ ಧನಂಜಯ ಮಾಲೂರು ಇದ್ದಾರಲ್ಲ, ಅವರು ಏನಾದರೂ ಮಾಡಬೇಕು ಅಂತ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಅದು ಏನು ಹಿಂದೆ ಮುಂದೆ ಯೋಚನೆ ಮಾಡೋದಿಲ್ಲ. ಈ ಕಾಲೇಜ್ ಸ್ಕೂಲಿಗೆ ಬಂದರು, ಈ ಸ್ಕೂಲಲ್ಲಿ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ಏನೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ನೋಡ್ತಾರೆ, ಅಲ್ಲಿಗೆ ಕೂಡಲೇ ಕೊಟ್ಬಿಡೋದು. ನಿನ್ನೆ ಇಲ್ಲ, 1 ವಾರ ಆಗಿದೆ ಅಷ್ಟೇ, 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪುಸ್ತಕ ಖರೀದಿ ಮಾಡಿ. ಎಂಥದ್ದು ಏನೇನು ಪುಸ್ತಕಗಳಂಡವಿ, ಎಂಥ ಪುಸ್ತಕಗಳಂದರೆ ಮಕ್ಕಳಿಗೆ ನೀತಿ ಕಡೆ ಪುಸ್ತಕಗಳು, ಪಂಚತಂತ್ರ ಪುಸ್ತಕಗಳು, ಭಾಗವತ, ಭಾರತ, ರಾಮಾಯಣ ಪುಸ್ತಕಗಳನ್ನು 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗೆ ತರಿಸಿ ಅಲ್ಲಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಹಂಚಿಬಿಟ್ರು. ಅದು ಒಂದೇ ದಿನ ಒಂದೇ ಮಾತು. ಹಾಗೆ ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಅವರು ಹಂಚಿದ್ದಾಯಿತು. ಹೊಡಿರಿ ಚಪ್ಪಾಳೆ. ನಾವೆಲ್ಲರೂ ಆವೇಶಪಟ್ಟು ಅತ್ಯುತ್ಸಾಹದಿಂದ ಹಣದ ಹಿಂದೆ ಓಡಾಡೋದಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದರೆ ಕೆಳಗೆ ಬಿದ್ದು ಕೈಕಾಲು ಮುರ್ಕೊಳ್ತೀವಿ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಹಿಂದು ಮುಂದು ನೋಡಿಕೊಂಡು, ಸರಿಯಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿಕೊಂಡು, ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಂಡು, ಹಿರಿಯರ ಮಾತು ಕೇಳಿಸ್ಕೊಂಡು ಮುಂದೆ ನಡೆಯಬೇಕು, ಮೆಲ್ಲಗೆ ನಡೆಯಬೇಕು. ಗಜಗಮನ. ನಾವು ಮೆಲ್ಲಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ದೊಡ್ಡ ಕಿವಿ ಇಟ್ಕೊಂಡು ಕೇಳಬೇಕು. ಯಾವುದನ್ನ ಆಗಲಿ, ಎಷ್ಟೇ ಜನ ಏನೇ ಹೇಳಲಿ, ಎಲ್ಲವೂ ದೊಡ್ಡ ಕಿವಿಯನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ಗಣೇಶನ ಥರ ನಾವು ದೊಡ್ಡ ಕಿವಿ ಇಟ್ಕೊಂಡು ಕೇಳಬೇಕು. ಆ ಮಾತನ್ನು ಹೇಳೋದಕ್ಕೆ ಒಂದು ಮಾತು ಕೇಳಿ, ಯೋಚನೆ ಮಾಡಿ, ಅಷ್ಟು ದೊಡ್ಡ ತಲೆಯಿಂದ ಯೋಚನೆ ಮಾಡಿ, ಸಣ್ಣ ಕಣ್ಣಿಂದ ನೋಡಿ, ಇಷ್ಟು ಚಿಕ್ಕದಾದರೂ ಒಂದು ಸೂಜಿ ಕೆಳಗೆ ಬಿದ್ದರೆ ಅದನ್ನು ಸೊಂಡಿಲಿಂದ ತೆಗೆದು ನಿಮಗೆ ಕೊಡುವಂತಹ ಒಂದು ಅರಿವು, ಜ್ಞಾನ, ಇದೆಲ್ಲವೂ ಎಲ್ಲಿಂದ ಬರ್ತದೆ? ನೆಮ್ಮದಿ ಮೆಲ್ಲಗೆ ನಡೆಯೋದು ಕರೆದರೆ ಬರ್ತದೆ. ಅದೇ ವಿಚಾರವನ್ನು ಹೇಳೋದಕ್ಕೆ ಗಜಲಕ್ಷ್ಮೀ ದೇವಿ. ನಿನ್ನಲ್ಲಿನ ಒಳ್ಳೆಯತನ, ಧರ್ಮವರ್ತನೆಗಳನ್ನು ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ನೀಡಬೇಕು ಎಂದು ಹೇಳುವುದು ಸಂತಾನ ಲಕ್ಷ್ಮಿ. ನಿನ್ನ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರೆಲ್ಲರೂ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ದುಡಿದು ಜೀವನವನ್ನು ರೂಪಿಸಿಕೊಂಡಾಗ ಆಶೀರ್ವಾದ ಮಾಡುವವರೇ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ. ಇವೆಲ್ಲವನ್ನು ಪಡೆಯುವ ಅರ್ಹತೆಯನ್ನು ಸಾಧಿಸಿಕೊಡುವವಳು ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿ. ವಿದ್ಯೆ ಇಲ್ಲದೆ ಏನೂ ಇಲ್ಲ. ವಿದ್ಯಾನಾಮ ನರಸ್ಯ ರೂಪಮಧಿಕಂ ಪ್ರಚ್ಛನ್ನ ಗುಪ್ತಂ ಧನಂ ವಿದ್ಯಾ ಭೋಗಕರಿ ಯಶಸ್ಸುಖಕರಿ ವಿದ್ಯಾ ಗುರುಣಾಂ ಗುರು ವಿದ್ಯಾ ಬಂಧುಜನೋ ವಿದೇಶ ಗಮನೆ ವಿದ್ಯಾಪರಾ ದೇವತಾ ವಿದ್ಯಾ ರಾಜಸು ಪೂಜ್ಯತೆ ನಹಿ ಧನಂ ವಿದ್ಯಾ ವಿಹೀನಃ ಪಶು. ನಾವು ಜಂತು ಜೀವ ಆಗಬೇಕು ಅಂತ ಅಂದರೆ ನಾವು ವಿದ್ಯೆ ಕಲಿಬಾರ್ದು. ನಾವು ವಿದ್ಯಾವಂತರಾಗಬೇಕು ಅಂತಂದರೆ, ಮನುಷ್ಯರಾಗಬೇಕು ಅಂತಂದರೆ ನಾವು ನಿಜವಾಗಲೂ ವಿದ್ಯೆಯನ್ನು ಕಲಿಬೇಕು. ಅಂತಹ ವಿದ್ಯೆಯನ್ನು ಹೊಸದಾಗಿ ಕೊಡುವಂತಹ ಗುರುಗಳು ನಮ್ಮ ಮುಂದೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವರ ಪಕ್ಕದಲ್ಲಿ ನಮ್ಮ ಕಂಬಾರರಿದ್ದಾರೆ. ಅವರು ಸಹ ನಮಗೆ ನಮ್ಮ ವಿಜ್ಞಾನ ಎಲ್ಲದರನ್ನು ಸುಮ್ಮನೆ ಹಂಚಿಬಿಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಹಂಚೋದಕ್ಕೆ ಹಿಂದೆ ಮುಂದೆ ನೋಡೋದಿಲ್ಲ. ನಾವು ಅದೇ ದುಡ್ಡಿದ್ದರೆ ನಾವು ಹಂಚಬೇಕಾದ್ರೆ ಆಗತ್ತಾ? ಒಂದು 10 ರೂಪಾಯಿ ನಮ್ಮ ಜೇಬಲ್ಲಿದ್ದರೆ, ನಿಮ್ಮ ಮಾತು ಯಾಕೆ, ನನ್ನ ಜೇಬಲ್ಲಿರೋದು ಪರ್ಸ್ ನಾನು ತೆಗೆದಕ್ಕೆ ನಾನು ಒಂದು ಸಲ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ. ಯಾಕೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದರೆ, ಅದು ದುಡ್ಡು ನಮ್ಮ ಕೈ ಬಿಟ್ಟರೆ ಮತ್ತೆ ವಾಪಸ್ ಎಲ್ಲೂ ಸಿಗೋದಿಲ್ಲ. ಅದೇ ಅವರು ನಮಗೆ ನೀಡುವಂತಹ ವಿದ್ಯೆ, ಜ್ಞಾನ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ಯಾರೂ ಕದಿಲಾಗೋದಿಲ್ಲ. ಅಂತಹ ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿ ಇವರೆಲ್ಲರನ್ನೂ ಸಂತುಷ್ಟಿಗೊಳಿಸಿದಾಗ ಮಾತ್ರ ನಿಮ್ಮನ್ನು ನಾನು ಸೇರುತ್ತೇನೆ, ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುತ್ತೇನೆ, ನಿಮ್ಮನ್ನು ಹರಿಸುತ್ತೇನೆ, ನಿಮ್ಮ ಬಾಳನ್ನು ಬಂಗಾರ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಕೊನೆಯಲ್ಲಿ ನಿಂತು ನಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಪ್ರೀತಿಯಿಂದ ಕರೆಯುತ್ತಾಳೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಾದ ಧನಲಕ್ಷ್ಮಿ. ಅದಕ್ಕೆ ಹಿರಿಯರು ವಿದ್ಯಾಧನಂ ಸರ್ವಧನ ಪ್ರಧಾನಂ ಅಂತ ಹೇಳ್ತಾರೆ.
ತಂದೆ ತಾಯಿಯರು ಕೂಡಿಟ್ಟ ಸಂಪತ್ತನ್ನು ನಮ್ಮ ಜೊತೆ ಇರುವುದಿಲ್ಲ. ಯಾವ ಸಂಪತ್ತೂ ಎಷ್ಟೇ ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಟ್ರೂ ಇರುವುದಿಲ್ಲ. ಆದರೆ ವಿದ್ಯೆಯನ್ನು ಒಂದು ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲವೂ ಇರ್ತದೆ. ಆ ವಿದ್ಯೆಯನ್ನು ನೀವು ಚೆನ್ನಾಗಿ ಕಲಿತಾಗ ನಿಮಗೆ ಧನಲಕ್ಷ್ಮಿ ಬೇಡ ಅಂತಂದರೂ ಬರುತ್ತದೆ. ಆದಿಲಕ್ಷ್ಮಿಯಿಂದ ಹಿಡಿದು ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿಯ ತನಕ 7 ಜನ ಲಕ್ಷ್ಮಿಯರನ್ನು ಪೂಜಿಸಿ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಪಡೆದ ನಂತರ ಮಾತ್ರ ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿರುವಂತಹ ಸಂಪತ್ತು ಅದು ಮಾತ್ರವೇ ನಮ್ಮದು. ನೋಡಿ, ನಮ್ಮ ಸಂಪತ್ತು ಸಮೇತ ನಮಗೆ ಎಷ್ಟೊಂದು ಬೆಲೆ ಬಾಳುವಂತಹ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪಾಠವನ್ನು ಹೇಳಿಕೊಡುತ್ತಾ ಇದೆ. ನಾವು ಕಲಿಬೇಕಷ್ಟೇ. ನಾವು ಕಲಿಯೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದರೆ ಪ್ರತಿಯೊಂದು ಯಾವುದೋ ಒಂದು ಹೊಸ ವಿಚಾರವನ್ನು ನಮಗೆ ಕಲಿಸ್ತಾನೆ ಇರುತ್ತದೆ. ಭೌತಿಕದಲ್ಲಿ ಪಾಪ ಪುಣ್ಯಗಳ ಬೆಲೆಯನ್ನು ಅನುಸರಿಸಿ ಅಭೌತಿಕದಲ್ಲಿ ಸ್ವರ್ಗ ಅಥವಾ ನರಕ ಸಿಗುತ್ತದೆ ಎಂದು ನಮ್ಮ ಧರ್ಮಗಳು ಮತ್ತು ಎಲ್ಲ ಧರ್ಮಗಳು ಅದನ್ನೇ ಹೇಳುತ್ತವೆ. ಆದರೆ ಭೌತಿಕದಲ್ಲಿ ಸಮೇತ ಪ್ರಾಣಿಗಳು ಮಾಡುವಂತಹ ಪಾಪ ಪುಣ್ಯ ಕರ್ಮಗಳಿಗೆ ತಕ್ಕಂತಹ ಕಷ್ಟ ಸುಖಗಳು ಲಭಿಸುತ್ತವೆ. ನಾವು ಇವತ್ತು ಪಾಪ ಮಾಡಿದರೆ ಎಡಗೈಯಿಂದ ಪಾಪ ಮಾಡಿದರೆ ಬಲಗೈ ಬಿದ್ದೋಗುತ್ತದೆ, ಬಲಗೈಯಿಂದ ಪುಣ್ಯ ಮಾಡಿದರೆ ಎಡಗೈ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳುತ್ತದೆ, ಎಲ್ಲ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ತೋರಿಸುತ್ತದೆ. ಭೌತಿಕದಲ್ಲಿ ಜೀವಾತ್ಮ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ನಡೆಸುತ್ತಲೇ ಅಭೌತಿಕವಾದ ಪರಮಾತ್ಮವನ್ನು ಅರಿಯುವುದಕ್ಕಾಗಿ ಸತ್ಯಾನ್ವೇಷಣೆ ಮಾಡಬೇಕು. ಅದೇ ಸಾಧನಾ ಯಾನ. ಆ ಯಾನವನ್ನು ಮಾಡುವ ಜ್ಞಾನಿ ಆತ್ಮಜ್ಞಾನಿ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುತ್ತಾನೆ. ಭೌತಿಕ ಮತ್ತು ಅಭೌತಿಕಗಳ ನಡುವೆ ಜೀವಿಸುವಂತಹ ಒಂದು ಜೀವ ಏನು ಹೇಳುತ್ತದೆ? ಎಲ್ಲಿಂದ ಬಂದಿರುವೆಯೋ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವೆಯೋ ಯಾರಿಗೆ ಗೊತ್ತು? ಸತ್ಯವನ್ನು ತೋರಿಸಿ ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ಮುನ್ನಡೆಸುವ ದೀಪಧಾರಿ ಇದ್ದಲ್ಲಿ ಅನಾದಿಗೆ ಅಂತ್ಯವಿಲ್ಲ ಎಂದು ಅರಿಯುತ್ತದೆ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ ಆತ್ಮಜ್ಞಾನಿಗಳು. ಭೌತಿಕದಲ್ಲಿ ಮಾನವನು ತನ್ನ ಜೀವನವನ್ನು ನಡೆಸುತ್ತಲೇ ಆ ಅಭೌತಿಕ ರಸ ಸ್ವರೂಪವಾದ ನಿಗೂಢ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದುವುದೇ ಈ ಶ್ರೀಪೀಠದ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆ. ಇದರಲ್ಲಿ ಜಾತಿ, ಮತ, ವಂಶ, ಗುಂಪು, ಪಂಗಡಗಳ ವ್ಯತ್ಯಾಸವಿರುವುದಿಲ್ಲ. ಈಶ್ವರನ ಏಕತೆಯನ್ನು ಹೇಳುವಂತಹ ತತ್ವವೇ ಈ ಪೀಠದ ಗುರಿ ಎಂಬ ವಿಚಾರ ಅನುಭವಪೂರ್ವಕ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತದೆ ಈ ಪುಸ್ತಕವನ್ನು ನೋಡಿದರೆ. ನಮ್ಮ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಜನರಿಗೆ ಗೊತ್ತಿರುವುದೇ ಬೇರೆ, ನಾವೇ ಬೇರೆ, ನಮ್ಮ ಕಥೆನೇ ಬೇರೆ. ಆ ಬೇರೆ ಈ ಬೇರೆ ಎಲ್ಲ ಬೇರೆಗಳು ಸೇರಿದ್ರೇ ಬೇರು ಆಗುತ್ತದೆ. ಆ ಬೇರುಗಳನ್ನೇ ತಾನೇ ನಾವು ಹುಡುಕಿಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದು. ನಮ್ಮ ಬೇರುಗಳನ್ನು ನಾವು ಹುಡುಕಿಕೊಳ್ಳುತ್ತಾ ಹೋಗಿದರೆ ನಮ್ಮ ಶರೀರ ಏನಿದೆಯೋ ಅದು ಕೂಡ ಒಂದು ಕಲ್ಪವೃಕ್ಷ ಅಂತ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತದೆ. ಆ ಬೇರುಗಳನ್ನೇ ನಾವು ಹುಡುಕಬೇಕು. ಆ ಹುಡುಕಾಟಕ್ಕೆ ಒಂದು ದಾರಿದೀಪ ಬೇಕು. ಆ ದೀಪದ ಹೆಸರೇ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಎಂಬ ಈ ಪುಸ್ತಕ. ಅದನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಿ, ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳಿ. ನಮಸ್ಕಾರ, ನಮಸ್ಕಾರ. ಜೈ ಕನ್ನಡಾಂಬೆ. ధన్యవాదాలండి. నేటి విశిష్ట గౌరవ అతిథి ఆధ్యాత్మిక గురువులు విజ్ఞాన జ్యోతి తెలుగు పుస్తక రచయిత శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీ షా వారిని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా కోరుచుంటున్నాం. ఈరోజు చాలా సుదినం. ముఖ్యంగా ఈ రోజున కన్నడలో విజ్ఞాన జ్యోతి నేను రాసినటువంటి తెలుగు వాల్యూమ్ 1 పుస్తకాన్ని అనువదించడం జరిగింది. ఈ రోజున మనం పద్మభూషణ్ చంద్రశేఖర్ కంబరవారి స్వహస్తాల మీదుగా ఆవిష్కరణ జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికను అలంకరించిన విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 2 పేర్లు కలయికతో కూడినటువంటి ఈనాటి సమితికి అధ్యక్షులైనటువంటి ఏ రాధాకృష్ణరాజు గారికి, మన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత దాని సమీక్ష నిర్వహించినటువంటి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారికి, మరి సామాజిక సేవా తత్పరతతో ఎంతో విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి సామాజిక కార్యక్రమాల్లో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ధనంజయ రామకృష్ణప్ప గారికి, విధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొని పాడుతా తీయగా కార్యక్రమాలు కన్నడ వారికి అందిస్తున్నటువంటి శ్రీ విజి నగేష్ గారికి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పుర ప్రముఖులకు,
పత్రికా పాత్రికేయులకు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, నేను కన్నడ రాజ్యంలో కన్నడ భాషలో మాట్లాడాలనేటువంటి తలంపుతో ఈ రోజున కొత్త ప్రసంగాన్ని కన్నడలో మాట్లాడదలుచుకున్నాను. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే మన్నిస్తారని పద్మభూషణ్ చంద్రశేఖర్ గారికి, ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి పెద్దలందరికీ కోరుకుంటూ, కన్నడ నాడిగు, కన్నಡ ಜನತೆಗೂ ಇಲ್ಲಿ ಸೇರಿದ ಕನ್ನಡಾಭಿಮಾನಿಗಳಿಗೂ ನಮ್ಮ ಸಮಗಳು ಎಲ್ಲರಿಗೂ ಜಯವಾಗಲೆಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ. ಇಂದಿನ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಪುಸ್ತಕದ ಲೋಕಾರ್ಪಣಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವ ಹಿರಿಯರೆಲ್ಲರಿಗೂ ಅಭಿನಂದನೆಗಳು ಮತ್ತು ಅಭಿನಂದನೆಗಳು. ಭಾರತ ನಾಟಕದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುವ ಸಂದರ್ಭಗಳು ಎಲ್ಲೇ ಬಂದರು ಅಲ್ಲಿ ಯಾರೋ ಒಬ್ಬರು ಜೋ ಕುಮಾರಸ್ವಾಮಿ ನಾಟಕದ ಬಗ್ಗೆ ಪ್ರಸ್ತಾವ ಮಾಡುತ್ತೀರೆ. ಆ ನಾಟಕದ ಬಗ್ಗೆ ಸಾಕಷ್ಟು ಕೇಳಿದ್ದೇನೆ. ಅದನ್ನು ನೋಡುವ ಅವಕಾಶ ನನಗೆ ಸಿಕ್ಕಿರಲಿಲ್ಲ. ಆದರೆ ಅದನ್ನು ಬದರೆದಂದು ಮಹಾನ್ ಸಾಹಿತಿಯನ್ನು ಇವತ್ತು ಮೊದಲನೇ ಬಾರಿ ನೋಡುವ ಅದೃಷ್ಟ ನಮ್ಮದಾಗಿದೆ. ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಅವರು ಸಲ್ಲಿಸಿದ ಸೇವೆಗಳ ಅಪರೂಪವಾದವು. ಅಂತಹ ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ ಕಂಬರಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು. తెలుగు ಭಾಷೆ ಹರವನಾಡುಗಲ್ಲಿ ನಾಡಿಯಾಗಿದೆ. ಜಗದ್ಯಾಂತ ಎಲ್ಲ ಹೋದರೂ ತೆಲುಗುನವರು ತಮ್ಮದೇ ಆದ ಒಂದು ವಿಶೇಷವನ್ನು ತೋರಿಸಿಕೊಡುತ್ತಲೇ ಶ್ರೀಪನಪಲ್ಲಿ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗು ಎರಡು ಭಾಷೆಗಳೇ ಎಲ್ಲದರದ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಡೆಸಿ ಕೊಡುವ ತೆಲುಗು ವಿಜ್ಞಾನ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷ ರಾಧಾಕೃಷ್ಣನ್ ರಾಜ್ ಕೃತಜ್ಞತಾದಿಗಳು. ಬಡವರಿಗೂ ಕಡೆಯದವರಿಗೂ ಸಹಾಯ ದಕ್ಕಗಿ ಲಕ್ಷಾಂತರ ರೂಪಾಯಿ ಸಂಬಳ ಪನ್ನು ಬಿಟ್ಟು ಬಂದು ಸೇವಾ ಸ್ತುತಿತ ಧನಂಜಯ ಮಾಲೂರು ಅವರಿಗೂ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಮತ್ತು ಟಿವಿ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ವಿ.ಜಿ. ಗಣೇಶ್ ಅವರಿಗೂ ಶುಭ ಹಾರೈಕೆಗಳು. ಈ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿಯನ್ನು ಕನ್ನಡ ಮನೆಗಳು ಬೆಳಗಿಸುವುದಕ್ಕಾಗಿ ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದ ಮಾದಿಗೊಟ್ಟಿ ಜೊನ್ನವಿತ್ತುಲ ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಇಷ್ಟೊಂದು ಒಳ್ಳೆಯ ಜನ, ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿಯೆಂದು ಇಲ್ಲಿಗೆ ಸೇರುವುದು ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿ ಪುಣ್ಯ. ನಾವು ಮನುಷ್ಯತ್ವವೇ ನಮ್ಮ ಧರ್ಮ, ಮನುಷ್ಯತ್ವವೇ ನಮ್ಮ ಜಾತಿ. ಮನುಷ್ಯತ್ವವನ್ನು ಬೆಳೆಸುವುದೇ ನಮ್ಮ ಕಾಯಕ. ನಮ್ಮದು ಜಾತ್ಯತೀತ ಆಧುನಿಕ ಮಾನವತಾ ದೇವಾಲಯ ಶ್ರೀ ವಿಶ್ವ ವಿಜ್ಞಾನ ವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೀಠ. ನಮ್ಮ ಗುರಿ ಒಂದೇ, ಮನುಷ್ಯರು
ಮನುಷ್ಯರಾಗಿ ಉಳಿಯಬೇಕು, ಮನುಷ್ಯರಾಗಿಯೇ ಬೇಳೆಯೇ ಬೇಕು. ಜೈ ಕನ್ನಡ ಮಾಂಬೆ, ಜೈ ಕನ್ನಡ ಭುವನೇಶ್ವರಿ ಮಾತಾ. ఇది కన్నడలో మాట్లాడాలనే ఉద్దేశం చేత ఈ ప్రసంగాన్ని తమ ముందు ఉంచడం జరిగింది. ఇది శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క నవమ పీఠాధిపతిగా ఈ రోజున ఈ కన్నడలో ఈ ప్రసంగం మొట్టమొదటిగా ఈ వేదిక తెలుగు విజ్ఞాన సమితి వారి వేదికపై ప్రసంగించడం మొట్టమొదటిగా జరిగింది. చాలా సంతోషం, ఆనందంగా ఉంది నాకు. ఈ రోజున ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి తెలియజేసి మానవతా విలువలు సమాజంలో వృద్ధిపరిచి మానవుడిగా మానవ జీవన విధానం సాగించాలనేటువంటి ఉద్దేశం చేత మన దినచర్యలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం అలవర్చుకున్నట్లయితే మన సంసార పరంగా సామాజిక పరంగా ఎన్నో సమస్యలు మన మనస్సుతో మనం పరిష్కరించుకోవచ్చు. అటువంటి గొప్ప అవకాశం ఈ విజ్ఞాన జ్యోతి పుస్తకం మనం చదివినప్పుడు కలిగేటువంటి అనుభవాలు ఎన్నో మనకు ఏర్పడతాయి. నిత్య దైనందిన జీవన విధానంలో మనకు ఎన్నో తాపత్రయాలు ఉంటున్నాయి, సమస్యలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇత్యాది విషయాలు ఎన్నో ఏర్పడుతున్నాయి. ఈ కష్టాలు, దుఃఖాలు, అనారోగ్యాలు, ఉద్రేకాలు ఇవన్నీ మనకు ఎందుకు ఏర్పడుతున్నాయి అని మనం ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది కారణం ఎవరు అని చెప్పి విశ్లేషించుకుంటే. కారణం ఎవరో కాదు, మనలో ఉన్నారు ఒక 6 శత్రువులు. వారే మనకి కష్టానికి, నష్టానికి, దుఃఖానికి, బాధలకు, అనారోగ్యాలకు, తాపత్రయాలకు ఇత్యాది ఎన్నో విషయాలన్నిటికీ కారణం మూలం ఎవరు అంటే మనలో ఉన్న 6 శత్రువులు. ఆ శత్రువులే అరిషడ్వర్గాలు. ఆ అరిషడ్వర్గాలే కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు. ఈ 6 శత్రువుల ద్వారా మానవుడిగా జీవించలేకపోతున్నాడు. మానవుడిలో రాక్షసత్వాన్ని తెలియజేస్తుంది అరిషడ్వర్గాలు. అంచేత మానవుడిలో 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి రాక్షస తత్వం, రెండోది ఈశ్వరతత్వం. మన యొక్క సదాలోచన ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తుంది, మన యొక్క దురాలోచన మనకు రాక్షసత్వం వైపు పయనింపజేస్తుంది. అంచేత 2 ఆలోచనల యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి తత్వం మానసిక తత్వం ద్వారా తెలియబడుతుంది. ఆ మానసిక తత్వాన్ని ఒక నిర్దేశితమైనటువంటి నియంత్రణతో ఉండేటువంటి దిశగా తీర్చిదిద్దగలిగేటువంటిదే ఆధ్యాత్మిక తత్వము. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరిచి మానవుడిగా సదాలోచనతో ఈశ్వరత్వం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలకు లోను కాకుండా ఒకవేళ ఆ బాధలు, కష్టాలు వచ్చి ఆవహించినా వాటిని తట్టుకునేటువంటి శక్తి మన యొక్క ఆధ్యాత్మిక తాత్విక జీవనతత్వం ద్వారా సవరించుకొని చక్కని జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. ఇది ఒక్కసారి తల్లిదండ్రుల ద్వారా ప్రసాదింపబడినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవన తత్వానికి ఆధ్యాత్మికత అనేటువంటిది దిక్సూచిగా తెలియబడుతుంది. ఉదాహరణకు చూడండి, సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకు దిక్సూచిని ఆధారంగా తీసుకుని అది ఒడ్డుకు చేరుకుంటుంది. అదేవిధంగా మన జీవన సాగరంలో మన జీవిత నౌకను ఆధ్యాత్మికత అనేటువంటి దిక్సూచిని ఆధారంగా తీసుకుని ఒడ్డుకు చేర్చవలసినటువంటి బాధ్యత మన జీవన తత్వంపై ఉంది. కాబట్టి అటువంటి మానవ జీవన తత్వాన్ని ఒక ఆధ్యాత్మికత అనేటువంటి దిక్సూచిని ఆధారంగా తీసుకుని మనం ప్రయాణం సాగిస్తే మన జీవన విధానంలో ఎన్నో మంచి పనులు చేస్తూ సమాజంలో, కుటుంబంలో, జీవన తత్వంలో ఎన్నో మంచి విజయాలు సాధించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి మానవుడు తన యొక్క మానసిక వ్యవస్థ ద్వారా తను ఎన్నో విజయాలు సాధించేటువంటి గొప్ప శక్తి మన అందరిలో ఉంది. మనం ఎందుకు బలహీనపడిపోతూ ఉంటాం అన్నప్పుడు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాల వల్ల బలహీనపడిపోతూ ఉంటాం.
భౌతికమైనటువంటి ప్రేరణల ద్వారా బలహీనపడిపోతూ ఉంటాం. కొన్ని శక్తుల యొక్క ప్రభావం వల్ల మనం బలహీనపడిపోతూ ఉంటాం. కాబట్టి మన మనస్సుని ఒక బలీయమైనటువంటి ఒక మనోశక్తి, మనోసంకల్పం, మనోధైర్యం, ఈ 3 మనలో ఉన్నట్లయితే మనం సాధించలేనిది ఏదీ లేదు. అన్ని విజయాలు మన చెంతన చేరుతాయి. అటువంటి విజయాలు సాధించడానికే ఈ విజ్ఞాన జ్యోతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం మన జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక దిశగా పయనింపజేస్తుంది. కాబట్టి ఈ యొక్క అనుభవంలో ఈ తత్వం యొక్క విషయాన్ని గ్రహించి తరించి ఈ అద్భుతమైనటువంటి అవకాశం తెలుగు ప్రజల నుండి కన్నడ భాషలో కన్నడ ప్రజలకు కూడా అందజేయాలనేటువంటి ఒక సత్సంకల్పం చేత ఈ పుస్తకాన్ని అనువదించడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఎంతో కృషి చేసి ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా మరి తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు రాధాకృష్ణరాజు గారు ఈ చక్కని అవకాశం మనందరికీ అందజేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాన్ని ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక పెద్ద వ్యక్తి కన్నడ భాషలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరినటువంటి మహనీయులు అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర కంపార వారి ద్వారా ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం నా అదృష్టంగా, నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటువంటి అవకాశం నాకు ఈ రోజున ఇక్కడ ఈ బెంగళూరులో జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన సేవ ద్వారా ఎంతమందికి సేవ చేయొచ్చు, ఏ విధంగా చేయవచ్చు అనేటువంటి విషయాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ధనంజయ్ గారికి, అదేవిధంగా నగేష్ గారు పాడుతా తీయగా పాటల ద్వారా మనందరికీ ఎంతో ఉత్తేజపరుస్తున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ప్రత్యేక శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురువుగారి యొక్క అనుగ్రహ భాషణ తర్వాత పూజ్య గురువర్యులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులను మన బెంగళూరు శాఖ సభ్యులు ఈ కార్యక్రమ నిర్వాహకులు కలిసి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వారు స్వామివారికి తమ భక్తి కుసుమాలతో పాదపూజ చేసి మన బెంగళూరు శాఖ సభ్యులను, ఆ తర్వాత ఈ కార్యక్రమ నిర్వాహకులను కూడా వేదికపైకి వచ్చి పూజ్య గురువర్యులను తమ భక్తి కుసుమాలతో, భక్తి శ్రద్ధలతో, గజమాలలతో గురువర్యులను సత్కరించుకునే భాగ్యం వారికి కలిగింది. స్వామివారికి పుష్పాంజలి, భక్తి కుసుమాలతో పాదపూజ చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఇవాళ మనందరం చూడడం కూడా చాలా అదృష్టం. నిత్య జీవితంలో అల్లకల్లోలంగా ఉన్న మన జీవనాన్ని వారి యొక్క అనుగ్రహ భాషణతో మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి మార్గదర్శకులుగా, ఎంతోమందికి గురువర్యులుగా భక్తి శ్రద్ధలతో పుష్పాంజలులతో నమస్కరించుకొని పూజించుకుంటున్నాం. శ్రీ గురువర్యుల దర్శన భాగ్యం, వారి యొక్క సన్మానం వీక్షించే భాగ్యం, గురువర్యుల అనుగ్రహ భాషను వినే భాగ్యం ఈనాడు మనకి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఎంతో శుభదినం. అందరూ కూడా బెంగళూరు శాఖ సభ్యులు మరియు కార్యక్రమ నిర్వాహకులు కూడా ఛాయాచిత్రం కోసం గురువుగారి పక్కన నిల్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన విశిష్ట అతిథులు చంద్రశేఖర్ కంబారా గారు, అలాగే
డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారి సమక్షంలో భక్తి శ్రద్ధలతో గురువు గారి సన్మాన పుష్ప కుసుమాలతో సన్మానించుకోవడం జరిగింది. ఒక్కసారి కరతాళ ధ్వనులండి. మీ భక్తి శ్రద్ధలు గురువర్యుల పట్ల ఉన్న మీ భక్తిని మీ కరతాళ ద్వారా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి. 50 సంవత్సరాలుగా తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు సభ్యురాలిగా ఉంటూ మాకు సహాయపడుతున్న శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారిని కూడా సన్మానించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను కోరుతున్నాము. ఎన్నో ఏళ్లగా ఎంతో సేవ చేస్తున్న శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారిని సన్మానించవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. గురువర్యుల చేతి మీదుగా 50 సంవత్సరాలుగా సుదీర్ఘంగా తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు సభ్యురాలిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లోనూ తమ సహాయ సహకారాలని అందిస్తూ అత్యుత్తమైన సేవలు అందించిన శ్రీ దంతులూరి లక్ష్మీదేవి గారిని గురువర్యులు సన్మానిస్తున్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చంద్రశేఖర్ కంబారా గారు వారి సేవలను గుర్తించి వారికి సన్మానం చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించిన వారందరికీ కూడానండి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ చేయవలసిందిగా ಶ್ರೀಮತಿ ರೂಪಿಣಿ గారిని కోరుచున్నాము. ವೇದಿಕೆ ಮೇಲಿರುವ ಎಲ್ಲ ಹಿರಿಯರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಹಗಲು ಕಳೆದ ನಂತರ ರಾತ್ರಿ ಆಗಲೇಬೇಕು. ಇವತ್ತು ನಾವಿಲ್ಲಿ ಗಳಿಸಿದ ವಿಜ್ಞಾನವನ್ನು ರಾತ್ರಿ ಜ್ಯೋತಿಯನ್ನಾಗಿ ಬೆಳಗಿಸಿದ ನಮ್ಮನ್ನು ನಾವು ಬೆಳಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಅಂತಹ ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿಯನ್ನು ನಮ್ಮ ಮನದಲ್ಲಿ ಬೆಳಗಿಸಿದ ಶ್ರೀ ವಿಶ್ವವಿಜ್ಞಾನ ವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪೀಠದ 9ನೆಯ ಪೀಠಾಧಿಪತಿಗಳಾದ ಬ್ರಹ್ಮಋಷಿ ಡಾಕ್ಟರ್ ಉಮರಾಲಿ ಶಾ ಅವರಿಗೂ, ಕನ್ನಡದ ಬಾವುಟೆಯನ್ನು ಕೈ ಹಿಡಿದು ಮುಂದೆ ನಡೆಯುತ್ತಿರುವ ನಮ್ಮ ಹೆಮ್ಮೆಯ ಪದ್ಮಭೂಷಣರಾದ ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ ಕಂಬಾರ ಅವರಿಗೂ, ತೆಲುಗು ವಿಜ್ಞಾನ ಸಮಿತಿ ಮತ್ತು ಈ ಲೋಕಾರ್ಪಣಾ ಸಮಾರಂಭದ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸೊಗಸಾಗಿ ನಡೆಸಿಕೊಟ್ಟಿರುವ ಶ್ರೀ ರಾಧಾಕೃಷ್ಣರಾಜ್ ಅವರಿಗೂ, ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿಗೆ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಬಿಡುವಿಲ್ಲದೆ ಭಾಷಾ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿರುವ ಡಾಕ್ಟರ್ LS ಮುಕುಂದರಾಜ್ ಅವರಿಗೂ, ವಿಜ್ಞಾನ ಜ್ಯೋತಿಯ ಬೆಳಕನ್ನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲೂ ಹರಡುವ ಹಾಗೆ ಮಾಡಿದ ಅನುವಾದಕರು ಜಯಶ್ರೀ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಅವರಿಗೂ, SPB ಕನ್ನಡದಲ್ಲೂ ಎದೆತುಂಬಿ ಹಾಡುವುದಕ್ಕೆ ಸಹಕಾರ ಮಾಡಿರುವ VJ ನಾಗೇಶ್ ಅವರಿಗೂ, ಸಿದ್ಧಗಂಗಾ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಟೆಕ್ನಾಲಜಿದಲ್ಲಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾಡಿ ಡೆಲ್ಲಾಸ್ ಯೂನಿವರ್ಸಿಟಿದಲ್ಲಿ ಮಾಸ್ಟರ್ಸ್ ಮುಗಿಸಿ 11 ವರ್ಷ ಮೈಕ್ರೋಸಾಫ್ಟ್ USA ಕೆಲಸ ಮಾಡಿ 2018ರಲ್ಲಿ ಭಾರತಕ್ಕೆ ಮರಳಿ ಬಂದಿದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರು ಬಂದು ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ NGO ಅನುಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಜಾಯ್ನಿಂಗ್ ದಿ ಡಾಟ್ಸ್ ಅಂತ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಂಬಂಧ ಬಾಂಧವ್ಯಗಳನ್ನು ಸತತವಾಗಿ ಬೆಳೆಸುತ್ತಿರುವ ಸಮಾಜ ಸೇವಕ ಶ್ರೀ ಧನಂಜಯ ರಾಮಕೃಷ್ಣಪ್ಪ ಮಾಲೂರ್ ಅವರಿಗೂ, ವಿಶೇಷವಾಗಿ ಈ ಪುಸ್ತಕವನ್ನು ನಮಗೆ ತಲುಪಿಸಿರುವ ಉಮರ್ ಅಲಿ ಶಾ ಪೀಠದ ಸದಸ್ಯರಿಗೂ, ನಮ್ಮ ಕರೆಯನ್ನಾಲಿಸಿ ನಮ್ಮಲ್ಲಿ ಹೃದಯ ಹಮ್ಮಸವನ್ನು ತುಂಬಿಕೊಟ್ಟಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮನಗಳನ್ನು ಅರ್ಪಿಸುತ್ತಾ ನಾವು ಸಲ್ಲಿಸುವ ಔತಣವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕೆಂದು ಕೋರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀವಿ. ಧನ್ಯವಾದಗಳು.
జన్మమెత్తితిగాని జీవులకు సుఖమెరుగా సన్మానమెవ్వరికి సేయలేనైతిన్. జన్మమెత్తితిగాని జీవులకు సుఖమెరుగా సన్మానమెవ్వరికి సేయలేనైతిన్. తన్మయం వేదో తత్వమేదో తెలియదు. తన్మయం వేదో తత్వమేదో తెలియదు. ఉన్మని యోగమేలాగు సాధింతును. విను మహాశ్చర్యమిదియు వినిపింతునకట. ధనధాన్యములు గూర్చి ధరగానకను తిరిగి వినయమేమియు లేక విర్రవీగొచ్చును. ధనధాన్యములు గూర్చి ధరగానకను తిరిగి వినయమేమియు లేక విర్రవీగొచ్చును. మనమునను తను గర్వమును నొంది మండిపడి. మనమునను తను గర్వమును నొంది మండిపడి. తన కన్న ఘనులెవ్వరనుచునే చరచున్. విను మహాశ్చర్యమిదియు వినిపింతునకట. అకట ఆ
భగవద్గృహంబుల యోగ్యమని గట్టింతురు అది ఏమో వారు భాగ్యహీనుల బుధున పట్టెడన్నం బిడరు భాగ్యహీనుల బుధున పట్టెడన్నం బిడర యోగ్యుల ఆషాఢముల కిడెదరేమో వినుమాశ్చర్యమిదియు వినిపింతున కటా అకటా సోహమంతఃకరణమందున్నదే ఆత్మ దేహి అంచును శృతుల శృతపర్చికొనుము సోహమంతఃకరణమందున్నదే ఆత్మ దేహి అంచును శృతుల శృతపర్చికొనుము మోహరహిత పదాన మోహియోక్తి భాష మోహరహిత పదాన మోహియోక్తి భాష సందేహములు అఖైలని గురుడు మాన్పే వినుమాశ్చర్యమిదియు వినిపింతున కటా అకటా ఈనాటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసిందండి. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. నమస్తే అండి.